హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈరోజు అక్టోబర్ 14, 2025 వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ఆల్రెడీ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో చాలాసార్లు డిస్కస్ చేసిన టాపిక్. ఇక్కడ ప్రశ్నను మరొకసారి చూడండి. ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల నుండి ఎంపికైన జిల్లాలు ఏవి? ఆ జిల్లాలకు నియమితులైన నోడల్ అధికారులు ఎవరు? ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటి? సో ఇది ప్రశ్నగా ఇచ్చాను. ముఖ్యంగా వార్తలు నిలుస్తున్న పథకాలపైన, పాలసీస్ పైన, పోర్టల్స్ పైన లేదా డిఫరెంట్ ఇనిషియేటివ్స్ పైన పోటీ పరీక్షల్లో రెగ్యులర్గా క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో ఇక్కడ సమాధానాన్ని చూద్దాము. ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన ఇది ఒక కొత్త కార్యక్రమం లేదా కొత్త పథకం, రీసెంట్ ఇనిషియేటివ్ బై సెంట్రల్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం యొక్క నూతన ప్రారంభము. రీసెంట్గా అక్టోబర్ 11వ తేదీ, అక్టోబర్ 11, 2025 రోజున లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ గారి జయంతి రోజున ప్రారంభించడం జరిగింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీనికి సంబంధించి కొంత బ్యాక్గ్రౌండ్ చూద్దాము. 2025-26 ఆర్థిక సంవత్సరాన్ని ఉద్దేశించిన బడ్జెట్ని పార్లమెంట్లో ప్రవేశపెడుతున్న సందర్భంలో ఆర్థిక వ్యవహారాల శాఖ మంత్రిగా ఉన్న నిర్మలా సీతారామన్ గారు ఈ కార్యక్రమం గురించి, ఈ పథకం గురించి ప్రకటించారు. ఏ బడ్జెట్లో ప్రకటించారు అంటారు? 2025-26 వార్షిక బడ్జెట్ ఉంటుంది కదా, ఫిబ్రవరి 1వ తేదీన ప్రవేశపెట్టారు కదా, ఆ బడ్జెట్లో దీన్ని అనౌన్స్ చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇది ప్రారంభం అవుతుంది అని చెప్పేసేసి. దాని తర్వాత జూలై 16, 2025 రోజున దీనికి కేంద్ర ప్రభుత్వం లేదా కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. కేంద్ర క్యాబినెట్ ఆమోదమేమో జూలై 16, 2025 రోజున. ఇక ఫైనల్గా అక్టోబర్ 11, 2025 రోజున ఇది అమల్లోకి రావడం జరిగింది. ఉద్దేశం ఏంటి అంటే, దేశంలో అత్యంత వెనుకబడిన, ఏ రంగంలో వెనుకబడిన? వ్యవసాయ రంగంలో ముఖ్యంగా ఉత్పాదకత విషయంలో కానివ్వండి, రైతు ఆదాయం విషయంలో కానివ్వండి, వెనుకబడిన 100 జిల్లాలను గుర్తిస్తారు. మరి ఈ పథకం ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అమలవుతుంది అంటే, మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మ్స్ వెల్ఫేర్. సింపుల్గా చెప్పాలంటే కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ పథకం అనేది అమల్లో ఉంటుంది. ప్రస్తుతం వ్యవసాయ శాఖకి మంత్రిగా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు? శివరాజ్ సింగ్ చౌహాన్ గారు. ఇకపోతే దేశంలో అత్యంత వెనుకబడిన, ముఖ్యంగా ఉత్పాదకత విషయంలో వెనుకబడిన జిల్లాలను గుర్తించి వాటిపైన స్పెషల్ ఫోకస్ పెడతారు. మరి ఆ జిల్లాలను ఎలా గుర్తిస్తారంటే, కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఎట్ ద సేమ్ టైం నీతి ఆయోగ్ వారు ఎంపిక చేస్తారు. కనీసం ఒక్కొక్క రాష్ట్రం నుండి ఒక్కొక్క జిల్లానైనా కూడా ఎంపిక అవుతుంది, ఒక్కొక్క జిల్లా మినిమం. అలా మన తెలుగు రాష్ట్రాల నుండి, ఆంధ్రప్రదేశ్ నుండి 4, తెలంగాణ నుండి 4 ఎంపిక అవ్వడం జరిగింది. మరి ఎంపికైన జిల్లాల్లో ఏం చేస్తారు ఈ పథకంలో భాగంగా అంటే, ఉత్పాదకతని పెంచుతారు, ప్రొడక్టివిటీని పెంచుతారు, రైతు ఆదాయాన్ని రెట్టింపు చేస్తారు. 2030 సంవత్సరం వరకల్లా రైతు ఆదాయం రెట్టింపు అవ్వాలి. అండ్ ఎట్ ద సేమ్ టైం ఆ జిల్లాల్లో రైతులు ఉంటారు కదా, వ్యవసాయ రైతులు ఉంటారు కదా, వారికి కావలసిన రుణ సౌకర్యం అనేది మరింత సులభతరం చేస్తారు, సులభంగా అందుబాటులో ఉండే విధంగా. ఇటువంటి లక్ష్యాలతో ఈ పథకం అనేది రీసెంట్గా అక్టోబర్ 11, 2025 రోజున ప్రారంభమైంది. మరి దీని అమలు కోసం రానున్న 6 సంవత్సరాలు నిర్దేశించుకున్నారు. నెక్స్ట్ 6 ఇయర్స్ అంటే సింపుల్గా చెప్పాలంటే 2025-26 ఆర్థిక సంవత్సరం నుండి మొదలుకొని 2031 వరకు ఈ పథకం అనేది అమల్లో ఉంటుంది. అందులో భాగంగా ఎంత బడ్జెట్ని అలొకేట్ చేశారంటే 1.44 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్. గుర్తుపెట్టుకోండి, 1.44 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ని రానున్న ఈ 6 సంవత్సరాల కోసము, ఈ పథకం అమలు కోసము కేటాయించడం జరిగింది.
ప్రతి ఏడాది కూడా 24,000 కోట్ల రూపాయలను ఈ పథక అమలు కోసము కేటాయిస్తారు ఇందులో భాగంగా. ఓకేనా, సరిపోతుంది. ఇక తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు, ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ 2 రాష్ట్రాల అభ్యర్థులను ఫోకస్ చేస్తూ నేను క్లాసెస్ అందిస్తున్నాను. ఇక మిగతా ఏ రాష్ట్రంలో ఏ జిల్లా ఎంపికైంది, ఏ రాష్ట్రం నుండి ఎన్నెన్ని ఎంపికైనవి ఇవి ఎగ్జామినేషన్లో అడిగారు. మన పోటీ పరీక్షలకు సంబంధించి తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ రాష్ట్రాల నుండి ఎన్నెన్ని జిల్లాలు ఎంపికైనాయి, ఆ జిల్లాల పేర్లేంటి, అందులో భాగంగా నోడల్ ఆఫీసర్స్, ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క నోడల్ ఆఫీసర్ని ఇటీవల కేంద్ర ప్రభుత్వము నియమించడం జరిగింది. వాళ్ళ పేర్లేంటో కూడా చూడాలి. సో వాళ్ళ పేర్లను గురించి కూడా మీకు రెగ్యులర్గా చెప్పారు. ఇక తెలంగాణకు సంబంధించి చూడండి 4 జిల్లాలు: జోగులాంబ గద్వాల జిల్లా, నాగర్ కర్నూలు జిల్లా, నారాయణపేట జిల్లా, జనగామ జిల్లా. ఈ 4 జిల్లాలు గుర్తుంచుకోండి. ఈ 4 జిల్లాలు కూడా ఈ ప్రధానమంత్రి ధన్ధాన్య కృషి యోజన పథకంలో భాగంగా ఎంపికైన తెలంగాణ రాష్ట్రం నుండి జిల్లాలు. మరి ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క నోడల్ ఆఫీసర్ ఉంటారు కదా, అంటే ఆ జిల్లాలో ఈ పథకం ఎలా అమలు అవుతుందో చూస్తారన్నట్టు. వారెవరు? ఒకరు జోగులాంబ గద్వాల జిల్లాకేమో పౌసుమి బస్సు గారు, ఐఏఎస్ ఆఫీసర్ గారు. ఓకేనా. ఇక నాగర్ కర్నూలు జిల్లాకి నీతు కుమారి ప్రసాద్ గారిని నియమించింది కేంద్ర ప్రభుత్వము. నారాయణపేట జిల్లాకి రమణ్ కుమార్ గారిని, జనగామ జిల్లాకి సుష్మా చౌహాన్ గారిని నియమించారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి కూడా 4 జిల్లాలు ఎంపికైనాయి. ఆ 4 జిల్లాల పేర్లను చూడండి: అల్లూరి సీతారామరాజు జిల్లా ఒకటి, శ్రీ సత్యసాయి జిల్లా ఒకటి, అనంతపురం జిల్లా ఒకటి, అన్నమయ్య జిల్లా ఒకటి. మరి ఈ జిల్లాలకు సంబంధించి నోడల్ ఆఫీసర్స్ ఎవరు అంటే ఒకరు అమిత్ సంగ్లా గారేమో అల్లూరి సీతారామరాజు జిల్లాకి. నెక్స్ట్ శ్రీ సత్యసాయి జిల్లాకి నోడల్ ఆఫీసర్ ఏమో సిద్ధార్థ జైన్ గారు, అనంతపురం జిల్లాకేమో సుజాత శర్మ గారు, అన్నమయ్య జిల్లాకేమో బాలమురుగన్ గారు. సో గుర్తుంచుకోండి, వీరెవరు, ప్రస్తుతం ఏ క్యాడర్లో ఉన్నారు, ఏ విధిలో ఉన్నారు, ఇవన్నీ కూడా మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. అభ్యర్థులకు మరొకసారి చెప్తున్నాను, ప్రతిరోజు మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోని చూడండి. మీకు ప్రతిరోజు కూడా కంటెంట్ అందిస్తున్నాను, చాలా డెప్త్గా ఇస్తున్నాను. ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా తప్పనిసరిగా చదవాల్సిన అంశాలనేమో క్వశ్చన్గా ఇస్తున్నాను. డైలీ ఒక క్వశ్చన్, దాంతోపాటు వార్తలు నిలిచిన ఆ డేకి సంబంధించి వార్తలు నిలిచిన పోటీ పరీక్షలకు సంబంధించి ఉపయుక్తంగా ఉండే కరెంట్ అఫైర్స్ అన్నింటినీ కూడా చాలా డెప్త్గా సబ్జెక్ట్ లింక్ చేస్తూ మీకు అడిషనల్ పాయింట్స్, జీకే పాయింట్స్ని అడిషన్గా ఇస్తూ చెప్తున్నాను. సో ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ క్లాస్ని చూడండి. కరెంట్ అఫైర్స్ కోణంలో 100% సాధించడంతో పాటు జనరల్ స్టడీస్లో కూడా మ్యాక్సిమం స్కోర్ చేయగలుగుతారు. ఇది మాత్రం వాస్తవమా? ఓకేనా. ఇదంతా కూడా మీకు పీడిఎఫ్లో కూడా ఇచ్చాను నేను మన యాప్లో. సో యాప్ ఇన్స్టాల్ చేసుకోండి, జీవీకే స్టడీ సర్కిల్ యాప్. సో జీవీకే స్టడీ సర్కిల్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. ఓకేనా. అందులో పోటీ పరీక్షలకు ఉపయుక్తంగా ఉండే కోర్సెస్ అందుబాటులో ఉన్నాయి. లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ్ జయంతి సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు అక్టోబర్ 11వ తేదీన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీన్ని ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజనని. ఓకేనా. దేశ సగటు కంటే ఉత్పాదకత తక్కువగా ఉన్న 100 జిల్లాలను ఈ పథకం కింద ఎంపిక చేస్తారు. ఓకేనా. కేంద్ర వ్యవసాయ శాఖ వారు మరియు నీతి ఆయోగ్ వారు ఎంపిక చేస్తారు. ఒక్కొక్క రాష్ట్రం నుండి కనీసం ఒక డిస్టిక్ అని ఉంటుంది. లక్ష్యం ఆ జిల్లాలో, ఎంపికైన జిల్లాల్లో పంట ఉత్పాదకతను అంటే ప్రొడక్టివిటీని పెంచి రైతుల ఆదాయం పెంపు మరియు దేశ ఆహార భద్రతను బలోపేతం చేయడము ఈ పథకం యొక్క ముఖ్య లక్ష్యము. ఓకేనా. మరి ఎంపికైన జిల్లాల్లో సాగునీటి సదుపాయాలు మెరుగుపరుస్తారు. ఎందుకంటే వ్యవసాయంలో ఉత్పాదకత రావాలి, ఉత్పత్తి పెరగాలంటే సాగునీటి సౌకర్యం కూడా అద్భుతంగా ఉండాలి. నెక్స్ట్ స్టోరేజ్ కెపాసిటీస్ని పెంచుతారు. అంటే ఉత్పత్తి అయిన ధాన్యం కానివ్వండి ఉన్నాయి కదా, వాటిని స్టోర్ చేయడానికి గిడ్డంగులు కానివ్వండి, వేర్ హౌసెస్ కానివ్వండి, గోడౌన్స్ అంటే వాటిని నిర్మిస్తారు. రుణ సౌకర్యం, రైతుకి సకాలంలో ఇన్వెస్ట్మెంట్, వాస్తవంగా వ్యవసాయం అంటే కూడా ఇన్వెస్ట్మెంట్ అని చెప్పొచ్చు. సకాలంలో డబ్బులు రైతుకి అందితే దాన్ని వ్యవసాయం పైన చేస్తారు, ఉత్పత్తిని సృష్టిస్తాడు. కాబట్టి సకాలంలో రుణ సౌకర్యాలు అనేవి ఉండాలి, దాన్ని పెంచుతారు, సులభతరం చేస్తారు. ఓకేనా. క్రాప్ డైవర్సిఫికేషన్ ప్రోత్సహిస్తారు. ఓకేనా. రకరకాల పంటల్ని ఆయా జిల్లాల్లో ఎంపిక చేస్తారు. ఓకేనా. అండ్ ఇక్కడ ఇంకొక పాయింట్, ఈ పథకం అమలు కోసం 11 మంత్రిత్వ శాఖలు 36 పథకాలు ఈ యోజనలో సమ్మిళితంగా అమలవుతాయి అంట. సరిపోతుంది. ఓకేనా. సో ఎంత బడ్జెట్ అలొకేషన్ చూడండి, ఎప్పటికీ 2025-31 6 కాలానికి గాను 1.44 lakh crore రూపీస్ని బడ్జెట్ అలొకేషన్గా చేపించారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రతి సంవత్సరం కూడా ఈ పథకం అమలు కోసం 24,000 కోట్ల రూపాయలని ఖర్చు చేస్తారంట ఈ జిల్లాల్లో. ఓకేనా.
సరిపోతుంది. ఓకేనా? సో ఇదంతా కూడా మీకు నేను ఆల్రెడీ పీడిఎఫ్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. రైట్. ఇక ఈరోజు ఫస్ట్ టాపిక్ నోబెల్ పురస్కారాల ప్రకటనకు సంబంధించి చివరి ప్రకటనని చూసాము. అక్టోబర్ 13th 2024 రోజున, నిన్నటి రోజున చివరి ప్రకటన అంటున్నాను. నోబెల్ పురస్కారాల ప్రకటన అనేది ఏదో ఒక్కరోజు జరిగేది కాదు. ఇది వారం రోజుల పాటు జరిగే ఒక ప్రక్రియ. మనం అక్టోబర్ 6th నుండి అక్టోబర్ 13th వరకు నోబెల్ పురస్కారాల ప్రకటనని ఈ సంవత్సరానికి గాను చూసాము. ఇక్కడ ఎకనామిక్స్లో నోబెల్ పురస్కార గ్రహీతల పేర్లని, వారు చేసిన కృషి ఏంటో తెలుసుకునే ముందు నోబెల్ పురస్కారాలకు సంబంధించి ప్రత్యేకత చూద్దాము. ఏదైనా ఒక పురస్కారం గురించి పోటీ పరీక్ష కోణంలో నేర్చుకునేటప్పుడు దానికి సంబంధించి బ్యాక్గ్రౌండ్ చూడాలి. ఎప్పుడు ప్రారంభమైంది, పురస్కారానికి సంబంధించి కండిషన్స్ ఏంటి, ఎన్ని రంగాల్లో ఇస్తారు, ఏ రంగాల్లో ఇస్తారు, ఇటువంటివి తెలియాలి. సో నోబెల్ పురస్కారానికి సంబంధించి మరొకసారి చెప్తున్నాను, చూడండి. నోబెల్ ఈ పేరు వాస్తవానికి ఈ సంవత్సరం ఎక్కువగా క్రేజీగా న్యూస్లోకి వచ్చింది. ఎందుకంటే ట్రంప్ నోబెల్ పురస్కారం వస్తుందని భావించాడు. ప్రస్తుతానికి పక్కన పెట్టండి, తర్వాత చూద్దాం. నోబెల్ అనేది ఒక వ్యక్తి పేరు. ఏ దేశానికి చెందిన వ్యక్తి అంటే స్వీడన్ దేశానికి చెందిన ఒక వ్యక్తి పేరు. ఒక సైంటిస్ట్, కెమికల్ సైంటిస్ట్, డైనమైట్ సృష్టికర్త, ఒక ఫిలాంథ్రోపిస్ట్, ఆల్ఫ్రెడ్ బెర్నార్డ్ నోబెల్ పేరిట 1901 సంవత్సరంలో ప్రపంచ ప్రతిష్టాత్మక నోబెల్ పురస్కారాలను ప్రారంభించడం జరిగింది. ప్రారంభంలో 5 రంగాల్లో 5 ఫీల్డ్స్లో పురస్కారాలను ప్రకటించేవారు. ఆ రంగాలు ఏంటంటే మెడిసిన్ ఆర్ ఫిజియాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, లిటరేచర్, పీస్. 5 రంగాలు. ప్రారంభంలో 5 రంగాల్లో నోబెల్ పురస్కారాలను ప్రారంభించారు. నోబెల్ పురస్కారాలు ఇయర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ఎప్పుడు ప్రారంభం? 1901. ఆ తర్వాత 1968 సంవత్సరంలో ఈ రంగాలకు ఇంకొక రంగాన్ని జోడించారు. అదే ఎకనామిక్స్, అర్థశాస్త్రంలో నోబెల్ పురస్కారాన్ని. కానీ మొట్టమొదటిసారి అర్థశాస్త్రంలో నోబెల్ పురస్కార గ్రహీతల పేర్లను ప్రకటించిన సంవత్సరం మాత్రం 1969. గుర్తుపెట్టుకోండి, 1969. ఇకపోతే మరి ప్రస్తుతం ఎన్ని రంగాల్లో నోబెల్ పురస్కారాలను ఇస్తున్నారంటే 6 రంగాల్లో ఇస్తున్నారు. 6 రంగాల్లో. ఇకపోతే నోబెల్ పురస్కారాలకు సంబంధించి పోటీ పరీక్షలు ఏమడుతారంటే ఒక రంగంలో గరిష్టంగా ఎంతమంది పురస్కార గ్రహీతలను ఎంపిక చేయొచ్చు అంటే 3కి మించకూడదు. ఒక రంగంలో ఉదాహరణకి మెడిసిన్లో 3కి ఇవ్వచ్చు, ఒకరికైనా ఇవ్వచ్చు, ఇద్దరికైనా ఇవ్వచ్చు, 3కైనా ఇవ్వచ్చు, కానీ 3ని మించకూడదు. అలా రంగాల వారీగా చూస్తే 3కి మించకూడదు ఒక్కొక్క రంగానికి. ఇకపోతే నోబెల్ ఇన్ పీస్ ఉంటుంది కదా, శాంతి రంగము. ట్రంప్ కోరుకున్నది అందులోనే. నోబెల్ ఇన్ పీస్ రంగంలో మాత్రము వ్యక్తులతో పాటు సంస్థలకి కూడా ప్రకటించవచ్చు. సంస్థలకి నోబెల్ పురస్కారం అంటే మనకు గుర్తుకు రావాల్సింది పీస్, శాంతి రంగంలో. ఇదొకటి ఇంపార్టెంట్. ఇక నోబెల్ పురస్కారాల ప్రకటన పైన కూడా ఎగ్జామినేషన్లో మనం క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నోబెల్ పురస్కారాల ప్రకటన వరుస క్రమాన్ని గుర్తించండి అంటారు. ఉదాహరణకు చూడండి, ఈ సంవత్సరం అక్టోబర్ 6th నుండి నోబెల్ పురస్కారాల ప్రకటన చూస్తున్నాం. అక్టోబర్ 6th ఫస్ట్ టైం వచ్చింది మెడిసిన్లో నోబెల్ పురస్కారాల ప్రకటన చూస్తాం. సెకండ్ టైం వచ్చింది ఫిజిక్స్, థర్డ్ కెమిస్ట్రీ, 4th వచ్చేసేసి లిటరేచర్, నెక్స్ట్ శాంతి రంగము, ఆ తర్వాత సాటర్డే సండే వీకెండ్ కాబట్టి హాలిడేస్ వచ్చింది, మండే రోజు లాస్ట్ చివరిగా ఎకనామిక్స్. ఈ ఆర్డర్ గుర్తుంచుకోండి. ప్రతి సంవత్సరం కూడా నోబెల్ పురస్కారాల ప్రకటన 6 రోజులు ఏదైతే ఉంటుందో వరుస క్రమాన్ని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇక నోబెల్ పురస్కారాల ప్రకటనకు సంబంధించి చూసిన తర్వాత ఏ రంగంలో ఏ సంస్థ పురస్కార గ్రహీతలను ఎంపిక చేస్తుంది అంటారు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మెడిసిన్లో నోబెల్ పురస్కార గ్రహీతల పేర్లను ప్రకటించే సంస్థ కెరోలినా మెడికల్ ఇన్స్టిట్యూట్. అది ఎక్కడ ఉంది అంటే స్వీడన్ దేశ రాజధాని స్టాక్హోమ్ వేదికగా పనిచేస్తుంది. సెకండ్ వచ్చేసి ఫిజిక్స్, కెమిస్ట్రీ 2 రంగాలకు సంబంధించి నోబెల్ పురస్కారాల ప్రకటనని చేసే సంస్థ, ఎంపిక చేసే సంస్థ ఏంటంటే రాయల్ స్వీడిష్ అకాడమీ. ఇక నెక్స్ట్ వచ్చేసేసి లిటరేచర్, సాహిత్య రంగంలో నోబెల్ పురస్కార గ్రహీతలను ఎంపిక చేసి ప్రకటించే సంస్థ ఏదంటే స్వీడిష్ లిటరేచర్ అకాడమీ. ఇకపోతే పీస్, ఇది ప్రత్యేకము. ఈ నోబెల్ పురస్కారాల్లోనే ఆడ్మెన్ అవుట్ అని చెప్పవచ్చు. సో పీస్, నోబెల్ శాంతి రంగ పురస్కార గ్రహీతలను కానీ సంస్థలను కానీ ప్రకటించేది నార్వేజియన్ కమిటీ లేదా నార్వేజియన్ పార్లమెంట్ అని గుర్తుంచుకోండి. నార్వే దేశ రాజధాని ఆస్లో నుండి ఈ ప్రకటన వస్తుంది. ఇక లాస్ట్ వచ్చేసేసి నోబెల్ ఇన్ ఎకనామిక్స్.
అర్థశాస్త్రంలో నోబెల్ పురస్కార గ్రహీతల పేర్లను ప్రకటించేది ఎవరు అంటే రిక్స్ బ్యాంక్, స్వీడన్ సెంట్రల్ బ్యాంక్, అది రిక్స్ బ్యాంక్, లేదంటే ది రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ అని గుర్తుంచుకోండి. రిక్స్ బ్యాంక్ వారు ప్రకటిస్తారు, అది కూడా స్టాక్హోమ్, స్వీడన్. ఇక నోబెల్ పురస్కార గ్రహీతలకు ఇచ్చే ప్రైజ్ మనీ 11 మిలియన్ స్వీడిష్ క్రోనార్స్. నోబెల్ పురస్కార గ్రహీతల పేర్లను ఇప్పుడు మనం ప్రకటనతో చూసాము. మరి వాళ్ళకు ప్రధానోత్సవము, ఈ పురస్కారాన్ని ఎప్పుడు ఇస్తారు అంటే December 10th. ఎవ్రీ ఇయర్ కూడా December 10th వెరీ వెరీ ఇంపార్టెంట్ నోబెల్ డే అంటాం. నోబెల్ వర్ధంతి, జయంతి కాదు వర్ధంతి, నోబెల్ వర్ధంతి రోజున వీళ్ళందరికీ కూడా పురస్కారాన్ని ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం నోబెల్ శాంతిరంగ పురస్కారాన్ని మాత్రము ఆస్లోలో ఇస్తారు, నార్వే దేశ రాజధాని. మిగతా అందరికీ కూడా స్టాక్హోమ్లో పురస్కారాల ప్రధానోత్సవం అనేది జరుగుతుంది. ఈ సంవత్సరం పురస్కార గ్రహీతలను మనం చూసాం కదా, కంప్లీట్ అయిపోయింది కదా. మెడిసిన్లో 3 వచ్చారు, ఫిజిక్స్లో 3 వచ్చారు, కెమిస్ట్రీలో 3 వచ్చారు, లిటరేచర్లో 1 వచ్చారు, పీస్లో 1 వచ్చారు, ఎకనామిక్స్లో 3 వచ్చారు. గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఇకపోతే మరి ఎకనామిక్స్లో నోబెల్ పురస్కార గ్రహీతలుగా 3 వ్యక్తులు వచ్చారు. వాళ్ళ పేర్లను చూడండి, వారు చేసిన పరిశోధన దేనిపైన, ఆ పరిశోధన సంబంధించి సింగిల్ లైన్లో చూడండి. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి జోయల్ మొకిర్, ఫస్ట్ పర్సన్, అండ్ ఫిలిప్ అగ్యాన్, థర్డ్ వచ్చేసి పీటర్ హోవిట్. ఈ 3లో కూడా ప్రైజ్ మనీని అనౌన్స్ చేసినప్పుడు ఏం చెప్పారంటే హాఫ్ కంట్రిబ్యూషన్ ఏమో జోయల్ మొకిర్కి వస్తుంది, మిగతా హాఫ్ కంట్రిబ్యూషన్ ఏమో ఫిలిప్కి అండ్ పీటర్కి వస్తుంది. ఇక వీరు చేసిన పరిశోధన దేనిపైన చూడండి. ఈ 3 ఆర్థికవేత్తలు లేదా ఆర్థిక శాస్త్రవేత్తలు ఆవిష్కరణలు, ఇన్నోవేషన్ మరియు సాంకేతిక మార్పులు, టెక్నాలజికల్ చేంజ్ అనేది ఎలా ఆర్థిక ప్రగతిని మరియు సుస్థిర అభివృద్ధిని ప్రభావితం చేస్తాయో వివరించారు. అందుకు గాను నోబెల్ పురస్కారం అనేది ప్రకటించడం జరిగింది వీరి 3కి కూడా. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే జోయల్ మొకిర్ ఫర్ హ్యావింగ్ ఐడెంటిఫైడ్ ద ప్రీ రిక్విజైట్స్ ఫర్ సస్టైన్డ్ గ్రోత్ త్రూ టెక్నాలజికల్ ప్రోగ్రెస్. ఇక వీళ్ళిద్దరు చేసిన కంట్రిబ్యూషన్ దేనిపైన అంటే ఫర్ ద థియరీ ఆఫ్ సస్టైన్డ్ గ్రోత్ త్రూ క్రియేటివ్ డిస్ట్రక్షన్, ఓకేనా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే జోయల్ మొకిర్ సాంకేతిక పురోగతి మరియు ఆర్థిక అభివృద్ధి మధ్య ఉన్న చారిత్రక సంబంధాన్ని గుర్తించారు. డైరెక్ట్ సింగిల్ లైన్లో చూడండి. యాక్చువల్గా కాన్సెప్ట్ అంటే ఏంటిది అని ఎగ్జామినేషన్లో అడగరు, కాకపోతే దేనిపైన పరిశోధన చేశారు. నోబెల్ పురస్కారాలపైన క్వశ్చన్ ఎలా వస్తుందంటే నోబెల్ పురస్కార గ్రహీతల పేర్లు ఏంటి అంటారు, అండ్ నెక్స్ట్ వచ్చేసి వారు ఏ రంగంలో చేసిన కృషి, దేనిపైన చేసిన కృషి, అంతే 3 లైన్స్లో చూడండి. ఇక నోబెల్ పురస్కారానికి సంబంధించి బేసిక్ పాయింట్స్ ఖచ్చితంగా చూడాల్సిందే, ఓకేనా. ఇక ఫిలిప్ మరియు పీటర్ వీరేందంటే క్రియేటివ్ డిస్ట్రక్షన్ సిద్ధాంతం ఆధునిక ఆర్థిక శాస్త్రంలో ముఖ్యమైన మార్గదర్శకం అయింది అని చెప్పేసి చేసినందుకు, ఓకేనా, సరిపోతుంది. ఇక వీళ్ళు ఏ దేశానికి చెందినవారు ఇది కూడా అడుగుతారు. మీకు నోబెల్ పురస్కారాల ప్రకటన గురించి చెప్తూ వస్తున్నాను కదా ప్రతిరోజు దాదాపు, వారు ఏ దేశానికి చెందినవారు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ వచ్చేసేసి జోయల్ మొకిర్ ఫస్ట్ పర్సన్, తను నెదర్లాండ్స్ అమెరికన్. ఇక ఫిలిప్ అగియాన్ ఫ్రాన్స్ దేశానికి చెందిన వ్యక్తి, అండ్ పీటర్ హోవిట్ తను కెనడా దేశానికి సంబంధించిన ఆర్థికవేత్త. ఇక్కడ మాత్రం తను నెదర్లాండ్స్ అమెరికన్ సంబంధించిన వ్యక్తి. వాస్తవానికి పేపర్లలో ఇజ్రాయలీ అమెరికన్ అని కూడా రాశారు. సో ఇది గుర్తుపెట్టుకోండి, తన బర్న్ కంట్రీ ఏంటంటే నెదర్లాండ్స్, అమెరికాలో సెటిల్ అయ్యాడు, ఓకేనా, సరిపోతుంది, రైట్. సో ఈ విధంగా చూడండి నోబెల్ పురస్కారాలపైన ఖచ్చితంగా ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్షను మనం ప్రశ్నలను ఎక్స్పెక్ట్ చేసి తీరాల్సిందే. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ పేపర్ చూడండి, గడిచిన ప్రశ్నపత్రాలు చూడండి, చాలాసార్లు నోబెల్ గురించి అడుగుతున్నారు. ఈ సంవత్సరం చాలా ప్రతిష్టాత్మక పురస్కారాలు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నోబెల్ పైన ఎక్స్పెక్ట్ చేయొచ్చు, నెల్సన్ మండేలా పురస్కారం ఎవ్రీ 5 yearsకి ఒకసారి న్యూస్లోకి వస్తుంది, ఆ పురస్కారం గురించి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రామన్ మెగ్సెసే పురస్కారం గురించి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇలా రంగాల వారీగా ఇస్తున్న ప్రపంచ ప్రతిష్టాత్మక పురస్కారాలపైన ప్రత్యేకంగా చూడండి, ఓకేనా. ఇక నెక్స్ట్ పాపం ట్రంప్ నోబెల్ శాంతి పురస్కారాన్ని ఎక్స్పెక్ట్ చేసిండు. 2009 సంవత్సరంలో ఒబామాకి ఏం చేయకుండానే నోబెల్ వచ్చింది. మరి అలాంటిది ఇంత చేస్తున్న నాకు నోబెల్ రాదా? ఖచ్చితంగా వస్తుంది. 8 యుద్ధాలను ఆపానని చెప్పేసి ప్రగల్భాలు పలికాడు. తీరా చివరికి చూస్తే నోబెల్ ప్రకటన రోజున మనం చూసాము తనకి రాలేదు. వెనిజులా దేశానికి సంబంధించిన ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాటం చేసిన ఒక మహిళకి ఇచ్చారు. నోబెల్కు అంతటి గొప్పతనం ఉంటుంది. నోబెల్ పురస్కారాల ప్రకటనని ఏ వ్యక్తులు కూడా ప్రభావితం చేయలేరు, అది ట్రంప్ అయినా ఎవరైనా.
అలాంటిది ట్రంప్కి నోబెల్ రాలేదు ఈ సంవత్సరం, పక్కన పెట్టేయండి ఇక. కానీ నోబెల్ రాకపోతే ఏంటి, ఇజ్రాయెల్ దేశము ఆ దేశంలోని అత్యున్నత పౌర పురస్కారాన్ని ఇచ్చి ఏదో శాంతింపజేసింది అనొచ్చు ప్రస్తుత పరిస్థితిలో. రీసెంట్గా ఇజ్రాయెల్ పాలస్తీనా సంక్షోభ పరిస్థితులను ముగింపు దశకి చేరుకున్నాయి. శాంతి ఒప్పందం కూడా మనం చూసాము. గాజా అక్కడ బంధింపబడిన వారు ఎవరితో విడుదలవుతున్నారు, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. ఈ పరిస్థితుల్లో ట్రంప్కి ఇజ్రాయెల్ అరుదైన గౌరవం, ఇజ్రాయెల్ దేశంలో అత్యున్నత పౌర పురస్కారాన్ని ఇచ్చి సత్కరించింది. ఆ పేరేంటో చూడండి. సో ఇక్కడ ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ హానర్. సో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ఇజ్రాయెల్ ప్రభుత్వం తన దేశపు అత్యున్నత పౌర పురస్కారమైన ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ హానర్ని ప్రకటించింది. ఈ అవార్డును ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఇసాక్ హెర్జోగ్ ఇటీవల ప్రకటించారు. అదే ఇజ్రాయెల్లో ప్రధానేమో బెంజమిన్ నెతన్యాహు, ఇతను అధ్యక్షుడు. గాజాలో శాంతి ఒప్పందం సాధనలో ట్రంప్ చేసిన పాత్రకు గుర్తుగా ఈ గౌరవం అనేది ఇవ్వబడిందంట. సరిపోతుంది, రైట్, ఎనఫ్. ఓకేనా. ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఆనర్, ఇజ్రాయెల్స్ హయ్యెస్ట్ సివిలియన్ ఆనర్. ఓకేనా, సరిపోతుంది. ప్రస్తుతం ఇజ్రాయెల్ అమెరికా మధ్య సత్సంబంధాలు కానివ్వండి, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాము. ఇక నెక్స్ట్ మన జాతీయ అంశాల్లో భాగంగా ఒక ఆపరేషన్ న్యూస్లో ఉంది. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ వారు ఇంకొక ఆపరేషన్తో న్యూస్లోకి వచ్చారు. ఇంకొక ఆపరేషన్ అంటున్నాను, ఇప్పటికే డిఆర్ఐ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ వారి ఆపరేషన్స్ గురించి చాలాసార్లు మనం చూస్తాం. ఉదాహరణ చెప్పాలంటే ఆపరేషన్ డీప్ మేనిఫెస్ట్ డిఆర్ఐ వాళ్ళదే. లాస్ట్ 2-3 months బ్యాక్ చూసాం మనం. పాకిస్తాన్ నుండి అక్రమంగా మన భారతదేశంలో రవాణా అవుతున్న వస్తువులను అడ్డుకట్ట వేయడానికి డిఆర్ఐ వారు ఆపరేషన్ డీప్ మేనిఫెస్ట్. ఇంకొకటి రీసెంట్గా చూసాము, ఆపరేషన్ ఫైర్ ట్రయల్, డిఆర్ఐ వాళ్ళ ఆపరేషన్. దీనికి సంబంధించి చైనా నుండి అక్రమంగా మన దేశంలోకి రవాణా సరఫరా అవుతున్న ఫైర్ క్రాకర్స్ ఉంటాయి కదా, వాటిని అడ్డుకట్ట వేయడం కోసము. రీసెంట్గా ఆపరేషన్ వీడౌట్ అనే ఇంకొక ఆపరేషన్తో కూడా డిఆర్ఐ న్యూస్లోకి వచ్చింది. ముఖ్యంగా మాదక ద్రవ్యాలు వీటి సరఫరాని అడ్డుకట్ట వేయడం విషయంలో, అక్రమ రవాణా అడ్డుకట్ట విషయం. ఇప్పుడు డిఆర్ఐ వారు ఆపరేషన్ గోల్డెన్ స్వీప్ అనే ఒక అంశంతో న్యూస్లో ఉన్నారు. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ వారు. ఈ గోల్డెన్ స్వీప్ ఆపరేషన్ ఉద్దేశం ఏంటంటే ఆక్రమంగా మన భారతదేశంలో గోల్డ్ స్మగ్లింగ్ చేస్తున్నవారు, అక్రమ రవాణా చేస్తున్నవారు వారికి అడ్డుకట్ట వేయడానికి. ఎనఫ్. పర్పస్ ఏంటో చూడండి. ఏ ఆపరేషన్ పేరు, ఎవరికి సంబంధించిన ఆపరేషన్. మనం చాలా ఆపరేషన్స్ ఇటీవల చూసాము. రైల్వేస్కి సంబంధించిన ఆపరేషన్స్ చూసాము, ఇలా డిపార్ట్మెంట్ వైజ్గా ఆపరేషన్స్ చూసాము. మన రాష్ట్రీయ అంశాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లో న్యూస్లోకి వచ్చిన ఆపరేషన్స్, తెలంగాణలో న్యూస్లోకి వచ్చిన ఆపరేషన్స్, జాతీయ స్థాయిలో ఉత్తరాఖండ్ రాష్ట్రానికి సంబంధించి మరి సైన్యానికి సంబంధించిన ఆపరేషన్స్, అంతర్జాతీయ స్థాయిలో ఇజ్రాయెల్ మరియు ఇరాన్ సంక్షోభ పరిస్థితుల వార్తల్లోకి వచ్చిన ఆపరేషన్స్, ఇవన్నీ కూడా దాదాపు ఒక 30 to 40 ఆపరేషన్స్ని మనం కంప్లీట్గా డిస్కస్ చేసాం లాస్ట్ 6 monthsలోనే. వాటన్నిటిని చూడండి, మీకు ప్రతిసారి నేను రివిజన్ చేస్తున్నాను. ఓకేనా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, ఇది మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ పరిధిలో పనిచేస్తున్న ఒక వింగ్. దేశవ్యాప్తంగా బంగారం అక్రమ రవాణాపై భారీ స్థాయి దాడి చేపట్టింది. ఆ ఆపరేషన్కి ఏం పేరు పెట్టారట అంటే ఆపరేషన్ గోల్డెన్ స్వీప్ అని పేరు పెట్టారు. ఓకేనా, సరిపోతుంది. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్. ఓకేనా. అంతర్జాతీయ బంగారం స్మగ్లింగ్ నెట్వర్క్లను చెరిపివేయడం అనేది ఉద్దేశంగా చెప్పచ్చు. ఓకేనా, ఎనఫ్. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అనేది 1957 ఇయర్లో ఏర్పడిన ఒక డిపార్ట్మెంట్, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ పరిధిలో పనిచేస్తోంది. వీరు దేనిపైన పనిచేస్తారంటే ముఖ్యంగా స్మగ్లింగ్, కస్టమ్స్ నేరాలు, నార్కోటిక్స్ వంటి ఆర్థిక నేరాలను దర్యాప్తు చేస్తారు, అడ్డుకట్ట వేస్తారు. ప్రధాన కార్యాలయం వచ్చేసి న్యూఢిల్లీ. ఎనఫ్. నోడల్ మంత్రిత్వ శాఖ ఏంటి, ఒక టాపిక్ని డిస్కస్ చేసినప్పుడు ఆ టాపిక్కి సంబంధించి ఇటీవల కాలంలో రెలవెన్స్ ఉన్న టాపిక్స్ని లింక్ చేస్తున్నాను, సబ్జెక్ట్ లింక్ చేస్తున్నాను, స్టాటిక్ ఇన్ఫర్మేషన్ జీకే పాయింట్స్ని అడిషన్గా ఇస్తున్నాను. మీరు అబ్జర్వ్ చేయండి, ప్రతిరోజు చూడండి. మీకు కరెంట్ అఫైర్స్ కోణంలో 100% సాధించడంతో పాటు జనరల్ స్టడీస్లో మ్యాక్సిమం స్కోర్ చేయగలుగుతారు. ఓకేనా. ఇక సూపర్లేటివ్స్. మొట్టమొదటి, అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన, ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన కరెంట్ అఫైర్స్ని మనం సూపర్లేటివ్స్గా చూస్తున్నాము. ఇక్కడ ప్రపంచంలోనే తొలి వర్చువల్ మ్యూజియం ఆఫ్ స్టోలెన్ కల్చరల్ ఆబ్జెక్ట్స్ అనే ఒక అంశంతో ఒక అంతర్జాతీయ సంస్థ న్యూస్లో ఉంది. ఏంటి ఆ సంస్థ అంటే యునెస్కో, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్. యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్. ఇది 1945 ఇయర్ నవంబర్ 16 రోజున ఏర్పాటైంది. ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా పనిచేసిన సంస్థ. ప్యారిస్
ఫ్రాన్స్ కేంద్రంగా పనిచేస్తుంది. యునెస్కోకి ఇటీవల నూతన డైరెక్టర్ జనరల్గా, నూతన చీఫ్గా ఎవరు వచ్చారు? ఈజిప్ట్ దేశానికి సంబంధించి ఎల్ ఎనానీ గారు రావడం జరిగింది. ఖాలిద్ ఎల్ ఎనానీ ఎవరి స్థానంలో? ఆండ్రూ అజోలే స్థానంలో రావడం జరిగింది. యునెస్కో ఇటీవల కాలంలో రెగ్యులర్గా రిపీటెడ్గా చాలా అంశాలతో వార్తల్లోకి వచ్చింది, మనం చూసాము. భారతదేశానికి సంబంధించి యునెస్కో టెంటేటివ్ లిస్టు చూసాము ఈ సంవత్సరంలో 3 సార్లు. యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ లిస్ట్ని చూసాము. యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్ని చూసాము. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇటీవల కాలంలో యునెస్కోకి సంబంధించి వరల్డ్ మెమరీ ఆఫ్ రిజిస్టర్ చూసాము. యునెస్కో 47th వరల్డ్ హెరిటేజ్ కమిటీ మీటింగ్ ప్యారిస్లో జరిగింది అని చెప్పేసి భారతదేశంలో 44th వరల్డ్ హెరిటేజ్ సైట్గా మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్ గురించి గుర్తింపు, ఇవన్నీ కూడా చూసాము. యునెస్కో గురించి పోటీ పరీక్షల్లో క్వశ్చన్ పేపర్ ఉండేది, క్వశ్చన్స్ లేకుండా. ఓకేనా? అలాంటిది తొలి వర్చువల్ మ్యూజియం అంట. దీనికి సంబంధించి స్టోలెన్ కల్చరల్ ఆబ్జెక్ట్స్ సంబంధించి ఎక్కడ చూస్తాము. సో యునెస్కో ప్రపంచవ్యాప్తంగా దొంగిలించబడిన అక్రమంగా రవాణా చేయడం అంటే కూడా దొంగిలించడం కిందకే వస్తుంది. సాంస్కృతిక వస్తువులను, కల్చరల్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి కదా, యాంటిక్వీస్, ఇటువంటివి గుర్తించేందుకు రూపొందించబడిన వర్చువల్ మ్యూజియం ఆఫ్ స్టోలెన్ కల్చరల్ ఆబ్జెక్ట్స్. డైరెక్ట్ గుర్తుంచుకోండి. ఇటీవల వర్చువల్ మ్యూజియం ఆఫ్ స్టోలెన్ కల్చరల్ ఆబ్జెక్ట్స్, దీన్ని ఎవరు ప్రారంభించారంటే యునెస్కో. ఎక్కడ చూద్దాము. ఓకేనా? ప్రపంచ తొలి వర్చువల్ మ్యూజియాన్ని ప్రారంభించారు. వర్చువల్ మ్యూజియం ఈ వేదికను స్పెయిన్లోని బార్సిలోనా, మీరు బార్సిలోనా అనే పదము ఫుట్బాల్ లీగ్స్కి సంబంధించి చూసినప్పుడు ఎక్కువగా చూస్తారు. స్పెయిన్ బార్సిలోనా నగరంలో జరిగిన మోండియాకాల్ట్ 2025 సమావేశంలో ఆవిష్కరించారు. మోండియాకాల్ట్ 2025 ఎక్కడ జరిగింది? స్పెయిన్ బార్సిలోనా. ఇక్కడ చూడండి, ఈ పాయింట్లో మీకు 2 కవర్ అవుతున్నాయి. ఈ యునెస్కోకి సంబంధించి మొట్టమొదటి వర్చువల్ మ్యూజియం ఆఫ్ స్టోలెన్ కల్చరల్ ఆబ్జెక్ట్స్ ఎక్కడ ఆవిష్కరణ, అక్కడ జరిగిన సదస్సు మోండియాకాల్ట్, స్పెయిన్లోని బార్సిలోనాలో. ఓకేనా? అసలు ఈ వర్చువల్ మ్యూజియం అంటే ఏంటంటే, ఇది యునెస్కో రూపొందించిన గ్లోబల్ డిజిటల్ మ్యూజియం. ఇందులో ప్రపంచవ్యాప్తంగా దొంగిలించబడిన లేదా అక్రమంగా తరలించబడిన సాంస్కృతిక వస్తువుల డేటా ప్రదర్శించబడుతుంది. విఆర్ ఆధారిత కానివ్వండి, ప్రత్యేకంగా డిస్ప్లేలలో చూపిస్తారు అన్నట్టు. అలాంటిది వర్చువల్, నాట్ రియల్. ఆబ్జెక్ట్స్ అక్కడ తీసుకొచ్చి పెట్టలేదు, వర్చువల్గా చూపిస్తున్నారు. ఓకే, మొట్టమొదటిసారి ఇలాంటిది. ఈ వేదిక విద్య, వారసత్వ సంరక్షణ మరియు వస్తువుల తిరిగి స్వాధీనంపై అవగాహన కల్పించే అంతర్జాతీయ వేదికగా పనిచేస్తుందంట. ఓకేనా? సరిపోతుంది. ముఖ్య లక్ష్యాలు: దొంగిలించబడిన కళా వస్తువులను గుర్తించడం మరియు పునరుద్ధరించడం అనేది ఉద్దేశము. రైట్. సో రీసెంట్గా వరల్డ్ కాన్ఫరెన్స్ ఆన్ కల్చరల్ పాలసీస్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్, దీనే మోండియాకాల్ట్ అంటాము. ఎక్కడ? స్పెయిన్ బార్సిలోనాలో జరిగింది. రైట్. యునెస్కోకి సంబంధించి బేసిక్ పాయింట్స్. ఓకేనా? ఖాలిద్ ఎల్ ఎనానీ ప్రస్తుతం యునెస్కోకి చీఫ్గా రావడం జరిగింది. ఈ నెలలోనే మనం చూసాము. ఇక మోండియాకాల్ట్ వరల్డ్ కాన్ఫరెన్స్ ఆన్ కల్చరల్ పాలసీస్. ఓకేనా? మొదటిసారి 1982 మెక్సికోలో జరిగింది. ఈ సంవత్సరం మరొకసారి తాజా ఎడిషన్ ఏమో బార్సిలోనాలో జరిగింది. సుస్థిర అభివృద్ధి మరియు సాంస్కృతిక విధానాల అనుసంధానం కోసం ఉద్దేశించబడింది. రైట్. ఇక ఇంకొక సూపర్లేటివ్ టాపిక్ మన భారతదేశానికి సంబంధించి. హర్యానా రాష్ట్రంలో గుర్గావ్లో దేశంలోనే మొట్టమొదటిసారి క్యూఆర్ ఆధారిత ట్రాఫిక్ చాలన్ల చెల్లింపు అనేది న్యూస్లోకి వచ్చింది. కామన్గా మనం చూస్తూ ఉంటాము, ట్రాఫిక్ వయలేషన్ చేసామనుకోండి, సిగ్నల్ జంప్ అయినా లేదా ట్రిపుల్ రైడింగ్ చేసినా, హెల్మెట్ లేకపోయినా, సీట్ బెల్ట్ లేకపోయినా మనకు ట్రాఫిక్ చాలనాలు పడడం అనేది సర్వసాధారణము. రోడ్లు ఎలా ఉన్నా, ఏవెట్లా ఉన్నా చాలన్లు అయితే కామన్. మరి ఆ చాలన్లని కట్టడానికి మనం ఏం చేస్తాం? ఆన్లైన్ పేమెంట్ ఇటువంటివి చేస్తాము. లేదు గతంలో మీ సేవల్లో కూడా కట్టేవాళ్ళు. ఇప్పుడు ఎప్పుడైనా మనం వెహికల్ ట్రావెల్ చేసినా మధ్యలో చెకింగ్ చేస్తున్నారు, ఈ వెహికల్ పైన ఎంత చాలన్లు ఉన్నాయని చెప్పేసి అక్కడే కట్టించుకుంటున్నారు. కానీ దేశంలోని మొట్టమొదటిసారి హర్యానా రాష్ట్రంలో ఒక క్యూఆర్ స్కానర్ని రిలీజ్ చేసి మన వెహికల్ పైన ఎన్నైతే చాలన్లు ఉన్నాయో, ఎంతైతే మనం ఫైన్ కట్టాలో ఆ క్యూఆర్ కోడ్కి స్కాన్ చేసేసి చెల్లించవచ్చు అని చెప్పేసి. ఓకేనా? సో పోలీస్ డిపార్ట్మెంట్ అనేది స్టేట్ లిస్ట్లోని అంశము. మనం సెంటర్ స్టేట్ రిలేషన్స్ లేదా షెడ్యూల్ 7 చూస్తాం, కేంద్ర రాష్ట్ర సంబంధాలు, లేదంటే ఆర్టికల్ 246. భారతదేశంలో సమాఖ్య లక్షణాలు ఉన్నాయి, కానీ రాజ్యాంగంలో సమాఖ్య అనే పదం లేదు. అక్కడ 3 జాబితాలు ఉంటాయి: యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కాన్కరెంట్ లిస్ట్ అని. పోలీస్ డిపార్ట్మెంట్ అనేది, ట్రాఫిక్ పోలీస్ అనేది స్టేట్ లిస్ట్లోని అంశము. ఓకేనా? సో చూడండి, సో దేశంలోని తొలి క్యూఆర్ కోడ్ ఆధారిత
ట్రాఫిక్ లేదా జరిమానా కియోస్క్. ఓకేనా. సో 2020 అక్టోబర్లో హర్యానా రాష్ట్రంలోని గురుగ్రామ్ నగరంలో దేశంలోనే మొట్టమొదటి క్యూఆర్ కోడ్ ఆధారిత ట్రాఫిక్ ఫైన్ చెల్లింపు కియోస్క్ని ప్రారంభించడం జరిగిందంట. గురుగ్రామ్. ఓకేనా, సరిపోతుంది. గురుగ్రామ్ ట్రాఫిక్ పోలీస్ వారు ప్రారంభించారు. ఈ కొత్త డిజిటల్ విధానం ద్వారా పౌరులు కోర్టు లేదా ట్రాఫిక్ కార్యాలయాలకు వెళ్లకుండా సులభంగా జరిమానాలు స్కాన్ చేసేసి క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి చెల్లించవచ్చు అంట. ట్రాఫిక్ ఫైన్ చెల్లింపుల ప్రక్రియను మరింత సులభతరం చేయడం, సులభంగా కట్టడము, డిజిటల్ చెల్లింపుల వినియోగాన్ని ప్రోత్సహించడము. ఓకేనా, సరిపోతుంది. ఇటీవల మనం చూస్తే స్కూల్లో అడ్మిషన్ ఫీజు, ఎగ్జామినేషన్ ఫీజుని కూడా యూపీఐ పేమెంట్స్లో లేదా క్యూఆర్ కోడ్ ఆధారిత లేదా ఆన్లైన్ చెల్లింపులు చేయమని కేంద్ర విద్యాశాఖ అన్ని రాష్ట్రాలకి కూడా, కేంద్రపాలిత ప్రాంతాలకు కూడా ప్రకటన జారీ చేసింది. నిన్నటి క్లాస్లో మనం చూసాము. ప్రస్తుతం ఆన్లైన్ చెల్లింపులను ప్రోత్సహిస్తుంది భారతదేశం కూడా. ఓకేనా, రైట్. గురుగ్రామ్ హర్యానా రాష్ట్రంలో ప్రముఖ స్మార్ట్ సిటీ, అనేక డిజిటల్ పాలన ప్రాజెక్టులకు కేంద్రంగా ఉంది. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ భారతదేశంలో ఆన్లైన్ చెల్లింపు కోసం గూగుల్ పే కానీ, ఫోన్పే కానీ ఇవన్నీ కూడా యూపీఐ ప్లాట్ఫామ్ పైన పనిచేస్తాయి. వీటిని కంట్రోల్ చేసేది, రెగ్యులేట్ చేసేది ఏంటంటే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఓకేనా. ఇక సూపర్లేటివ్ టాపిక్స్ డిస్కస్ చేస్తాం కాబట్టి ఇందులోనే ఒక సూపర్లేటివ్ టాపిక్ని ఇక్కడ జోడిస్తున్నాను. పర్సన్. వాస్తవానికి బీఎస్ఎఫ్లో తొలి అనే ఒక పదంతో ఒక మహిళ న్యూస్లోకి వచ్చారు, భావన గారు. సో బీఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, బీఎస్ఎఫ్ వైమానిక విభాగంలో తొలి మహిళా ఫ్లైట్ ఇంజనీర్ రీసెంట్గా న్యూస్లో ఉన్నారు. తన పేరేంటి? భావన. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే భావన చౌదరి. బీఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, సరిహద్దు భద్రతా బలగాలు అంటాం కదా, ముఖ్యంగా ఇండియా పాకిస్తాన్ సరిహద్దులో మనల్ని కంటికి రెప్పలా కాపాడుతున్న సైన్యము బీఎస్ఎఫ్ అందులో. సో సరిహద్దు భద్రతా దళం తన వైమానిక విభాగంలో తొలిసారిగా మహిళా ఫ్లైట్ ఇంజనీర్ని నియమించింది. తొలిసారి ఒక మహిళ. చరిత్ర ఎప్పుడు మొట్టమొదటి సంఘటనల గురించి, మొట్టమొదటి వ్యక్తుల గురించి గుర్తుపెట్టుకుంటుంది. ఓకేనా. సో ఈ చారిత్రాత్మక ఘనతను సాధించింది ఎవరంటే ఇన్స్పెక్టర్ భావన చౌదరి. పేరు గుర్తుంచుకోండి. బీఎస్ఎఫ్ వైమానిక విభాగం 50 సంవత్సరాల చరిత్రలో తొలిసారిగా మహిళా ఇంజనీర్గా నియామకం జరగడం అనేది విశేషం అంట. సరిపోతుంది. ఇలాంటివి చాలా చూస్తున్నాం. రీసెంట్గా మనం ఆర్పిఎఫ్లో సోనాలి గారు కానివ్వండి, సిఎస్ఎఫ్ చరిత్రలోనే మొట్టమొదటి మహిళ నల్లతంబి కలైసెల్వి గారు కానివ్వండి, అండ్ ఇటీవల ధృతి బెనర్జీ గారు కానివ్వండి, ఇటువంటివి ఖచ్చితంగా చూడండి. మొట్టమొదటి అనే పదంతో మహిళలు న్యూస్లో ఉన్నారంటే వాళ్ళ గురించి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ ఖచ్చితం. ఓకేనా, సరిపోతుంది. ప్రస్తుతం బీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్గా ఎవరున్నారో దల్జిత్ సింగ్ చౌదరి గారు అపాయింట్మెంట్ లెటర్ని ఇవ్వడం జరిగింది. రైట్. సో బీఎస్ఎఫ్ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తున్న దేశ ప్రధాన సరిహద్దు రక్షణ సంస్థ. వైమానిక విభాగం 1969లో స్థాపించబడింది బీఎస్ఎఫ్లో. ఓకేనా. ఇది పారామిలిటరీ బలగాలకు విమాన సేవలను అందించడము, రక్షణ మిషన్లు, వైద్య రవాణా, పర్యవేక్షణ కార్యకలాపాలను నిర్వహిస్తుంది. సరిపోతుంది. రైట్. బీఎస్ఎఫ్ 1965 ఇయర్లో ప్రారంభం. ఏదైనా ఒక సంస్థ గురించి మనం వార్తలు చూస్తున్నామంటే దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఇస్తున్నాను. ఆ సంస్థ ఎప్పుడు ఏర్పాటైంది, ఆ సంస్థకి ప్రస్తుతం చీఫ్గా ఎవరున్నారు, హెడ్ క్వార్టర్ ఎక్కడ, ఉద్దేశం ఏంటి, అలా న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తుంది. ప్రస్తుతం బీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్గా దల్జిత్ సింగ్ చౌదరి గారు విధులు నిర్వర్తిస్తున్నారు. మీరు రీసెంట్గా అబ్జర్వ్ చేస్తే June 1, 2025 రోజున ఏపీలో పీసీ లేదా పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామినేషన్లో వ్యక్తులపైన అడిగారు. ఐఓసీఎల్ ప్రస్తుత చీఫ్ చైర్మన్ ఎవరు, ఇటువంటివి అడిగారు. అలా చాలా అడిగారు. ఓకేనా. సో సరిహద్దు ప్రాంతాల్లో రక్షణ. ఇక భద్రతా బలగాలు ఇతర మహిళలను కొంతమందిని చూడండి. ఐపీఎస్ అధికారిని కిరణ్ బేడి తొలి మహిళా పోలీస్ అధికారిగా మన చరిత్రలో చూసాము. గజల్ శర్మ సిఐఎస్ఎఫ్లో తొలి మహిళా స్నైపర్. భావన చౌదరి బీఎస్ఎఫ్లో తొలి మహిళా ఫ్లైట్ ఇంజనీర్. అలాగా ఇక యునైటెడ్ నేషన్స్ ట్రూప్ కాంట్రిబ్యూటింగ్ కంట్రీస్ ఈరోజు October 14 కదా, ఈరోజు ప్రారంభమైన ఒక సైనిక సదస్సు అని చెప్పొచ్చు. బహుళ దేశాలు పాల్గొన్న ఒక సదస్సు సైనిక రంగానికి సంబంధించి. అభ్యర్థులు గుర్తుపెట్టుకోండి, పోటీ పరీక్ష ఏదైనా ఏ స్థాయిదైనా కూడా రక్షణ రంగానికి సంబంధించి ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయి. నిన్నటి క్లాస్లో మనం అస్ట్రాహిండ్ అనే ఒక విన్యాసం గురించి చూసాము. మొన్నటి క్లాస్లో మార్క్లెట్ మిసైల్ గురించి చూసాము. రక్షణ రంగానికి సంబంధించి ఖచ్చితంగా ఫోకస్ చేయండి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే యునైటెడ్ నేషన్స్ ట్రూప్ కాంట్రిబ్యూటింగ్ కంట్రీస్ చీఫ్స్ కాంక్లేవ్ ఎక్కడ జరిగిందంటే న్యూఢిల్లీ వేదికగా ఈరోజు ప్రారంభమైంది. October 14 రోజున ప్రారంభమైంది భారత ఆతిథ్యంలో. ఓకేనా.
సో ఇండియా హోస్టింగ్. సో భారత సైన్యం, ఇండియన్ ఆర్మీ అక్టోబర్ 14th నుండి 16th వరకు న్యూఢిల్లీలో యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితికి సంబంధించి ట్రూప్ కాంట్రిబ్యూటింగ్ కంట్రీస్ UNTCC చీఫ్స్ ఉంటారు కదా, ఒక్కొక్క దేశానికి సంబంధించి వాళ్ళ కాంక్లేవ్ని నిర్వహించింది ఈ రోజు నుండే. ఈ సమావేశంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న 30కి పైగా దేశాల సైనిక నాయకత్వం అనేది పాల్గొంటుందంట. ఈ దేశాల సంయుక్త రాజ్య సమితి లేదా ఐక్యరాజ్య సమితి శాంతి స్థాపన దళాలకు UN పీస్ కీపింగ్ ఆపరేషన్స్ ప్రధాన సైనిక దాత దేశాలు. ఓకేనా. సో UN పీస్ కీపింగ్కి సంబంధించి భారతదేశం చాలా కంట్రిబ్యూట్ చేస్తుంది, మనం చూస్తున్నాము. ఈ కాంక్లేవ్ లక్ష్యాలు ఏంటంటే ప్రపంచ శాంతి మరియు భద్రతకు సమిష్టి కట్టుబాటును బలోపేతం చేయడము, పీస్ కీపింగ్కి సంబంధించి దేశాల మధ్య శాంతి పరిరక్షణ సహకారాన్ని పెంపొందించడము, ముఖ్యంగా పరస్పర సంభాషణ, ఇంటరాపరబిలిటీ, ఉత్తమ పద్ధతుల ఎక్స్చేంజ్ విషయంలో. రైట్, సరిపోతుంది. ఓకేనా. భారత్ యునైటెడ్ నేషన్స్ శాంతి బలగాలకు అత్యధిక సైనికులను అందించే దేశాల్లో ఒకటి. కాంట్రిబ్యూషన్లో ఇప్పటివరకు భారత సైన్యం 2 లక్షలకు పైగా సైనికులను 50కి పైగా మిషన్లలో పంపింది. UN పీస్ కీపింగ్ అంటాం మనం. యునైటెడ్ నేషన్స్ పీస్ కీపింగ్ ఆపరేషన్స్ 1948 నుండి ఉద్దేశం యుద్ధపూరిత ప్రాంతాల్లో శాంతి స్థిరత్వం కల్పించడం కోసము. రైట్. ప్రధాన కార్యాలయం వచ్చేసి న్యూయార్క్, అమెరికా. ఓకేనా. భారతదేశం తొలి మిషన్ 1950 కొరియా యుద్ధం తర్వాత. ఇక దివ్యాంగులకు సంబంధించి సో అభ్యర్థులు గుర్తుపెట్టుకోండి, వికలాంగులు అనే పదము, అదుటి వాళ్ళు అనే పదం ఇటువంటి వాడకూడదు. దివ్యాంగులు అనే పదాన్ని వాడాలి. ఏదో ఒక సమస్యతో బాధపడుతున్నవారు, సో కాళ్ళు లేకపోవడము లేదా చేతులు లేకపోవడము, ఏదైనా ఒక లోపము, అలాంటి దివ్యాంగుల సమానత్వం, సాధికారత ఇటువంటి వాటిపై అవగాహన కోసము ఒక అంతర్జాతీయ స్థాయిలో ఒక సదస్సు లేదా ఇంటర్నేషనల్ పర్పుల్ ఫెస్ట్ అనేది జరిగింది మన భారతదేశంలోని గోవా రాష్ట్ర ఆతిథ్యంలో. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కొన్ని బేసిక్ థింగ్స్. దేశంలోని అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో ఆర్టికల్ 41ని లింక్ చేసుకోండి. ఆర్టికల్ 41 అంటే పార్ట్ 4లో ఉంటుంది DPSPలో. అందులో దివ్యాంగుల సంరక్షణ, వృద్ధుల సంరక్షణ, యువతకి సంబంధించి ప్రత్యేక సౌకర్యాలు కల్పించడం రాజ్యం ఇటువంటివి మనం చూస్తాము. అండ్ దివ్యాంగులకు సంబంధించి మన భారతదేశంలో ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో ఎక్కువగా పథకాలు, పాలసీస్ వస్తాయంటే మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, కేంద్ర సామాజిక న్యాయ సాధికారత వ్యవహారాల మంత్రిత్వ శాఖ. ఇక దివ్యాంగులకు సంబంధించి మనం చాలా చట్టాలను చూస్తాం భారతదేశంలో. పర్సన్స్ విత్ డిజేబిలిటీ, ఈక్వల్ ఆపర్చునిటీస్, ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్, ఫుల్ పార్టిసిపేషన్ యాక్ట్ 1995, కొత్త చట్టం వచ్చేసి 2016 దివ్యాంగుల సంరక్షణ చట్టం, హక్కుల సంరక్షణ చట్టం. అలాగా సో పర్సన్స్ విత్ డిజేబిలిటీ అంటే దివ్యాంగులు, సమాన అవకాశాలు, హక్కుల పరిరక్షణ, సంపూర్ణ భాగస్వామ్య చట్టం. ఇవన్నీ చూడండి, వాళ్ళకి రిజర్వేషన్స్ ఇవన్నీ వస్తున్నాయి. సో వాళ్ళకి సాధికారత, సమానత్వానికి సంబంధించి అవగాహన కల్పించడంలో ఒక వేదిక గోవాలో జరిగింది. పేరు ఏంటంటే ఇంటర్నేషనల్ పర్పుల్ ఫెస్ట్. సో అంతర్జాతీయ పర్పుల్ ఫెస్ట్ 2025 గోవాలో విజయవంతంగా ముగిసింది. ఈ ఉత్సవం ద్వారా భారత్లో దివ్యాంగుల కోసం సమానత్వం, సులభతరం, సాధికారత పట్ల ప్రభుత్వ కట్టుబాటు అనేది స్పష్టమైంది. అక్టోబర్ 9th నుండి 12th వరకు జరిగింది. థీమ్, ఏదైనా ఒక సదస్సు జరిగింది అంటే ఎవరు నిర్వహిస్తున్నారు, థీమ్ ఏంటి, ఎక్కడ జరిగింది, ఇవి ఇంపార్టెంట్. థీమ్ వచ్చేసి ఇంక్లూజన్ యాజ్ ఏ మూమెంట్. ఇంక్లూజన్ యాజ్ ఏ మూమెంట్. ఎప్పుడైనా సదస్సులు, సమావేశాలకు సంబంధించి థీమ్స్ చూస్తున్నప్పుడు థీమ్ ఏ లాంగ్వేజ్లో ఉంటే అదే లాంగ్వేజ్లో చూడండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ట్రాన్స్లేషన్ చేయకండి. ట్రాన్స్లేషన్ ఎర్రర్స్ కారణంగా తెలుగు మీడియం అభ్యర్థులు మార్కులు కోల్పోయే ప్రమాదం ఉంది. ఉత్సవం గురించి చూస్తే అంతర్జాతీయ పర్పుల్ ఫెస్ట్ అనేది దివ్యాంగుల కోసం ప్రపంచ స్థాయి సమావేశము. ఇది వైవిధ్యాన్ని జరుపుకోవడము, సామాజిక సమానత్వాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా ఏర్పాటు చేయబడిందంట. ఓకేనా, సరిపోతుంది. ఎవరు నిర్వహించారు అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ పరిధిలో పనిచేస్తున్న వారు. సో గోవాలో జరిగింది కాబట్టి గోవా రాష్ట్ర పరిధిలో సహకారం అందించారు. ఓకేనా, సరిపోతుంది. మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్, యునైటెడ్ నేషన్స్, ఇండియా వారు కూడా ఇందులో కీలక పాత్ర పోషించారు. పాలన, విద్య, ఉపాధి రంగాల్లో దివ్యాంగుల సమాన భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం అనేది ఉద్దేశము. రైట్. పర్పుల్ ఫెస్ట్ మొదటిసారి 2023లో గోవాలో మొదటిసారి నిర్వహించబడింది. రైట్. పర్పుల్ రంగ్ అనేది సహానుభూతి, సమానత్వము, సాధికారతకు ప్రతీకనంట. రైట్. భారతదేశంలో ఇప్పటికే చాలా కార్యక్రమాలు అమల్లో ఉన్నాయి. యాక్సెసిబుల్ ఇండియా క్యాంపెయిన్, సుగమ్య భారత్ అభియాన్ ప్రజాస్థలాలను దివ్యాంగులకు అందుబాటులోకి తేవడం కోసం ప్రారంభించబడిన ఒక ఇనిషియేటివ్. గుర్తుంచుకోండి. దీన్ దయాళ్ డిజేబుల్డ్ రీహాబిలిటేషన్ స్కీమ్, శిక్షణ మరియు పునరావాస కార్యక్రమాలు. ఓకేనా. ఇక నెక్స్ట్
ఒక ఒప్పందం 3 సంస్థల మధ్య కుదిరిన ఒప్పందము, ముఖ్యంగా బెంగుళూరుకి సంబంధించి ఒక ఐఐఎస్సి బెంగుళూరు, ఐఐటి మద్రాస్ మరియు గ్రేటర్ బెంగుళూరు అథారిటీ 3 సంస్థల మధ్య ఏదైనా ఒప్పందం గురించి చూస్తున్నప్పుడు పోటీ పరీక్షల కోణంలో ఏమడుగుతారంటే ఆ ఒప్పందం పేరు ఇచ్చి అందులో ఎవరెవరు పార్టీస్ అంటే ఎవరెవరు సంతకాలు చేస్తారు, ఒప్పందం యొక్క ఉద్దేశం ఏంటి, సరిపోతుంది. సో ఇక్కడ ఐఐఎస్సి బెంగుళూరు అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ బెంగుళూరు ఉంది కదా, మరియు ఐఐటి మద్రాస్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ అండ్ గ్రేటర్ బెంగుళూరు అథారిటీ మూడింటి మధ్య ఇటీవల ఒక భాగస్వామ్య ఒప్పందం అని కుదిరింది. ఉద్దేశం ఏంటంటే ఇప్పటికే ప్రపంచ బ్యాంకు నిధులతో చేపడుతున్న బెంగుళూరు వాటర్ సెక్యూరిటీ అండ్ రెసిలియన్స్ ప్రాజెక్టులో భాగంగా ఈ ఒప్పందం అనేది జరిగింది. అందులో భాగంగా నీటి వనరుల సమర్థ నిర్వహణ, వాటర్ రీసోర్సెస్ని సమర్థవంతంగా వినియోగించుకోవడంపై, నగర జల భద్రత మరియు వాతావరణ మార్పుల దెబ్బతినే ప్రభావాల నుండి రక్షణ కల్పించడం కోసం 3 సంస్థలు కూడా పరస్పరం సహకరించుకుంటాయి. సరిపోతుంది. ఓకేనా. సో వరల్డ్ బ్యాంక్ వాషింగ్టన్ డీసీ కేంద్రంగా పనిచేస్తుంది. ప్రస్తుతం వరల్డ్ బ్యాంక్ చీఫ్గా అజయ్ బంగా గారు విధులు నిర్వర్తిస్తున్నారు. రైట్. ప్రాజెక్ట్ ఉద్దేశం బెంగళూరులో నీటి లభ్యత, సరఫరా మరియు నాణ్యత అంశాలను శాస్త్రీయ పద్ధతిలో మెరుగుపరచడం అనేది ఉద్దేశము. రైట్. సరిపోతుంది. ఇక నెక్స్ట్ కృత్రిమ మీద. ప్రస్తుతం ప్రపంచాన్ని నడిపిస్తోంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మీద. అటువంటి కృత్రిమ మేధతో పడే ప్రభావం ఏంటి, ఎన్ని ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉంది, మరి కృత్రిమ మేధ పైన మనం ఫోకస్ చేస్తే ఎన్ని ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చు, ఇటువంటి అంశాలతో ఒక నివేదిక అనేది న్యూస్లోకి వచ్చింది. ఎవరు అంటే నీతి ఆయోగ్. సో నీతి ఆయోగ్ నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా 2015 జనవరి 1వ తేదీన అప్పటి వరకు పనిచేసిన ప్రణాళికా సంఘం స్థానంలో అమల్లోకి వచ్చింది నీతి ఆయోగ్. నీతి ఆయోగ్ అనేది రాజ్యాంగబద్ధ సంస్థ కాదు, చట్టబద్ధము కాదు. ఇది ఎలా ఏర్పడిందంటే క్యాబినెట్ రిజల్యూషన్ ఆధారంగా ఏర్పడింది. మరి నీతి ఆయోగ్కి ఎక్స్ అఫిషియో చీఫ్గా చైర్పర్సన్గా ఎవరు ఉంటారంటే ప్రధానమంత్రి గారు ఉంటారు. ఆ తర్వాత స్థానంలో 2వ స్థానంలో ఉండే వ్యక్తి ప్రస్తుతం ఎవరున్నారు, సుమన్ బెరీ గారు. నెక్స్ట్ నీతి ఆయోగ్కి సంబంధించి కీలక బాధ్యతలు చూసుకునే సీఈఓ, నీతి ఆయోగ్ సీఈఓగా ప్రస్తుతం బీవీఆర్ సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. రీసెంట్గా ఒక రిపోర్ట్ని రిలీజ్ చేశారు. ఏదైనా ఒక రిపోర్ట్ గురించి చూస్తున్నప్పుడు కవర్ పేజ్ చూడాలి అండ్ ఆ కవర్ పేజ్ పైన ఏ టైటిల్ ఉందో చూడాలి. సో నీతి ఆయోగ్ రీసెంట్గా విడుదల చేసిన తాజా నివేదిక, ఆ తాజా నివేదిక పేరేంటంటే రోడ్ మ్యాప్ ఫర్ జాబ్ క్రియేషన్ ఇన్ ఏఐ ఎకానమీ. రోడ్ మ్యాప్ ఫర్ జాబ్ క్రియేషన్ ఇన్ ద ఏఐ ఎకానమీ. ఒక రోడ్ మ్యాప్ని, ఒక దిశానిర్దేశాన్ని నీతి ఆయోగ్ వారు విడుదల చేయడం జరిగింది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నివేదికలో అంశాలు ఏంటంటే ఏఐ సాంకేతికతను కనుక మనం అనుసరించకపోతే 2031 నాటికి భారత్లోని ఐటీ, బీపీఓ రంగాల్లో కనీసం 20 లక్షల ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని చెప్తున్నారు. సో ఏ రంగాల్లోనట, ఐటీ. సో ఐటీలో మరియు బీపీఓ రంగాల్లో, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఎట్ ద సేమ్ టైం బీపీఓ రంగాల్లో ఎన్ని ఉద్యోగాలు కోల్పోతారంటే 20 లక్షల ఉద్యోగాలు. ఎప్పటివరకు అంటే 2030 వరకు. ఎందుకు కోల్పోయే అవకాశం అంట, ఏ సాంకేతికతను కనుక మనము అనుసరించినట్లయితే. సో టెక్నాలజీకి అనుగుణంగా మనం కూడా ప్రయాణం చేయాలని చెప్తున్నారు. ఉద్యోగాల తగ్గుదల అంచనా ఎలా చెప్తున్నారు ఈ నివేదికలో అంటే టెక్నికల్ సర్వీసెస్ రంగము, సర్వీస్ సెక్టార్, ఐటీ అంటేనే సర్వీసెస్ సెక్టార్, 80 లక్షల ఉద్యోగాలు 60 లక్షలకు తగ్గే అవకాశం ఉందంట. కస్టమర్ సర్వీస్ రంగము 20 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి ప్రస్తుతము, 18 లక్షలకు పడిపోవచ్చు అంట. ఉద్యోగాల సృష్టి అవకాశం ఎలా ఉంటుందట అంటే ఏ నైపుణ్యాలు నేర్చుకుంటే రాబోయే 5 ఏళ్లలో 40 లక్షలకు పైగా కొత్త ఉద్యోగాలు సృష్టించవచ్చని ఈ నివేదిక చెప్తుంది, నీతి ఆయోగ్ వారి నివేదిక. ఆటోమేషన్ వల్ల కొన్ని ఉద్యోగాలు తగ్గిన ఏ ఆధారిత సాంకేతిక అభివృద్ధి, డేటా అనలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ మరియు మెషిన్ లెర్నింగ్ రంగాల్లో కొత్త అవకాశాలు ఉత్పన్నమవుతాయని చెప్తున్నారు. రైట్. సో ప్రధాన సిఫార్సు ఇండియా ఏఐ టాలెంట్ మిషన్ని సిఫార్సు చేసింది నీతి ఆయోగ్. నీతి ఆయోగ్ ఈ పరిస్థితిని ముప్పు కాకుండా అవకాశంగా మార్చుకోవాలని సూచించింది. ఇందుకోసం ఇండియా ఏఐ టాలెంట్ మిషన్ అనే జాతీయ స్థాయి మిషన్ ప్రారంభించాలని సిఫార్సు చేసింది. ఆ మిషన్లో భాగంగా లక్ష్యాలు ఏం నిర్దేశించారట అంటే ఏఐ విద్యను, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని, కృత్రిమ మేధని పాఠశాలల నుండి విశ్వవిద్యాలయాల దాకా విద్యా వ్యవస్థలో తప్పనిసరి చేయాలి. ప్రతి స్టెప్లో కూడా, ప్రతి తరగతిలో, ప్రతి క్లాస్లో కూడా ఏఐ గురించి మనకు అవగాహన ఉండాలంట. సో స్కూల్ ఏజ్ నుండి కాలేజ్ వరకు. ప్రస్తుత ఉద్యోగులకు ఏఐ ఆధారిత శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలంట.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏ నిపుణులను భారత్లోకి పిలవాలి, ఆకర్షించాలి, వాళ్ళ ద్వారా కొన్ని సలహాలు తీసుకోవాలి, భారత్ను గ్లోబల్ ఏఐ టాలెంట్ క్యాపిటల్గా అభివృద్ధి చేయాలని నీతి ఆయోగ్ చెప్తోంది. ఇక నీతి ఆయోగ్కి సంబంధించి బేసిక్ థింగ్స్ ఇందాకే ఓరలే చెప్పాను కదా, అవన్నీ కూడా ఓకేనా. ఏఐ ఇండియా మిషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇలాంటివి ముఖ్యంగా నీతి ఆయోగ్కి సంబంధించి వారు విడుదల చేసే నివేదికలపైన, సూచీలపైన ఎగ్జామినేషన్స్లో క్వశ్చన్స్ వస్తున్నాయి, తప్పనిసరిగా ఫోకస్ చేయండి. ఓకేనా, సరిపోతుంది. భారతదేశంలో ఏఐ రంగం 2025 నాటికి ఏఐ మార్కెట్ పరిమాణం వచ్చేసేసి $8 బిలియన్ ఉంది. 2030 నాటికి భారత జీడిపిలో 15% వృద్ధికి ఏఐ కారణం అవ్వచ్చు అని చెప్పేసి ఆశాభావము. ఇక IUCN ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ గ్లాండ్ స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేస్తున్న ఒక అంతర్జాతీయ సంస్థ. ప్రతి ఏడాది కూడా రెడ్ డేటా బుక్ అని వీళ్ళు విడుదల చేసే మనం చూస్తాం. రీసెంట్గా అబుదాబిలో అక్టోబర్ 9 నుండి 15 వరకు ఒక సదస్సు జరుగుతుంది, IUCN సదస్సు. అందులో భాగంగా మనం చాలా టాపిక్స్ చూసాం ఇటీవల కాలంలో. IUCNకి సంబంధించి IUCN ఇరణ ఒప్పందం అని, IUCNలో నూతన సభ్యత్వ దేశంగా అర్మేనియా అని, ఇలాంటివి మనం చూస్తున్నాము. ఇక్కడ IUCN వరల్డ్ హెరిటేజ్ అవుట్లుక్ 4 అనేది రీసెంట్గా రిలీజ్ అయింది. సో IUCN వరల్డ్ హెరిటేజ్ అవుట్లుక్ 4 ఓకేనా. సో అబుదాబి UAEలో జరుగుతున్న సదస్సులో రిలీజ్ చేశారు. IUCN ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అబుదాబిలో జరిగిన IUCN వరల్డ్ కన్జర్వేషన్ కాంగ్రెస్ సందర్భంగా వరల్డ్ హెరిటేజ్ అవుట్లుక్ 4ని విడుదల చేసింది. ఎవరు రిలీజ్ చేశారు? IUCN ఏం రిలీజ్ చేసిందంటే వరల్డ్ హెరిటేజ్ అవుట్లుక్ 4 అంటే 4th ఎడిషన్. మొదటిసారి ఎప్పుడు రిలీజ్ అయిందని కూడా అడగచ్చు, చెప్తాను. ఈ నివేదిక ఏం చెప్తుందంటే ప్రపంచంలోని యునెస్కో యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ని గుర్తిస్తాయి కదా. వరల్డ్ హెరిటేజ్ సైట్స్లో కూడా కేటగిరీస్ ఉంటాయి, న్యాచురల్ అని, మిక్స్డ్ అని, ఇలాంటివి ఉంటాయి. యునెస్కో న్యాచురల్ మరియు మిక్స్డ్ వరల్డ్ హెరిటేజ్ సైట్ల సంరక్షణ స్థితిని అంచనా వేసింది. ఎవరు అంచనా వేశారు? IUCN. ఏ రిపోర్ట్లో? వరల్డ్ హెరిటేజ్ అవుట్లుక్ 4లో. ప్రతి 3 నుండి 5 సంవత్సరాలకు ఒకసారి ప్రచురించబడే ఇలాంటి నివేదిక మొదటిసారి 2014లో, రెండవది 2017లో, నెక్స్ట్ 2020లో, తర్వాత 4th ఇప్పుడు రిలీజ్ అయింది 4వ ఎడిషను. మొదటిది 2014లో. ఓకేనా. సో దేనిపైన అంచనా వేస్తుంది చూడండి. యునెస్కోకి సంబంధించి వారి వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ప్రస్తుత పరిస్థితిని వాటిని అంచనా వేస్తూ రిలీజ్ చేస్తుంది. నివేదిక లక్ష్యాలు ఏంటంటే సంరక్షణ, ఆరోగ్యం కోసం పర్యవేక్షణ, వరల్డ్ హెరిటేజ్ సైట్లు ఎంత సమర్థవంతంగా రక్షించబడుతున్నాయో అంచనా వేస్తుంది ఈ నివేదికలో. విజయవంతమైన నిర్వహణ విధానాలను గుర్తించి ఇతర ప్రాంతాలకు ఆదర్శంగా చూపిస్తుంది. ఇక వాతావరణ మార్పు, కాలుష్యం ఇటువంటి సమస్యల అంశాలకు ముందస్తు హెచ్చరిక అనేది ఇస్తుంది. ఇక ప్రధాన గ్లోబల్ ట్రెండ్స్ ఈ అవుట్లుక్, సో 4th ఎడిషన్ లేదా 2025 అవుట్లుక్లో ఏమేమి చెప్పింది అంటే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్, ఎగ్జామినేషన్ పాయింట్. రిపోర్ట్ మొత్తం చూడాల్సిన అవసరం లేదు, కానీ పోటీ పరీక్షల కోణంలో ఈ రిపోర్ట్ నుండి క్వశ్చన్స్ రావచ్చు. 65% వరల్డ్ హెరిటేజ్ సైట్లు 2020తో పోలిస్తే స్థిరమైన లేదా మెరుగైన సంరక్షణ స్థితిని చూపుతున్నాయంట ఈ నివేదికలో చెప్తోంది IUCN. ఉదాహరణ గలాపాగోస్ దీవులు. రీసెంట్గా మనం గలాపాగోస్ దీవులు చూసాము. భారత్ ప్రకటన చేసింది గలాపాగోస్ దీవుల పైన మారిషస్ దేశానికి ఉంటుంది సార్వభౌమాధికారము, బ్రిటన్కు ఉండదు అని. అక్కడ డీగో గార్షియా గురించి ఇవన్నీ కూడా మనం చూసాము. ఓకేనా. ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్ అమెరికా గురించి కూడా చెప్పారు. క్లైమేట్ రిస్కులు 80% పైగా సహజ ప్రాంతాలు వాతావరణ మార్పు ప్రభావాలకు లోనవుతున్నాయంట. ఉదాహరణ గ్రేట్ బ్యారియర్ రీఫ్, ప్రపంచంలో అతిపెద్ద బ్యారియర్ రీఫ్ ఆస్ట్రేలియా. ఇటీవల కోరల్ బ్లీచింగ్తో కూడా న్యూస్లోకి వచ్చింది. ఓకేనా. జీవ వైవిధ్య ఒత్తిడి 60% ప్రాంతాలు దూకుడు జాతులు, హ్యాబిటాట్ నష్టము, అధిక వనరుల వినియోగం వల్ల దెబ్బతిన్నాయంట. ఉదాహరణ చూస్తే హవాయిన్ వాల్కనోస్ నేషనల్ పార్క్లో మొక్కలు స్థానిక వృక్షజాలాన్ని బెదిరిస్తున్నాయంట. ఓకేనా. ఇక పాజిటివ్ ఉదాహరణలు ఏంటంటే కొమొడో నేషనల్ పార్క్ ఇండోనేషియా అండ్ అల్దాబ్రా అటోల్ సీషెల్స్ కఠిన నియంత్రణ వల్ల పరిస్థితి మెరుగ్గా మారింది. సో పరిస్థితి మెరుగవుతోంది అని చెప్పేసి చెప్తున్నారు. ఇవన్నీ కూడా చూడండి ఏ పరిస్థితులని. సాంకేతిక ఆవిష్కరణలు, AI ఆధారిత మానిటరింగ్, ఉపగ్రహ మ్యాపింగ్ పద్ధతులు ఉపయోగించడం ద్వారా అంచనాల ఖచ్చితత్వం అనేది పెరిగిందంట. యునెస్కో IUCN AI పైలట్ ప్రాజెక్ట్ ఒకావాంగో డెల్టా ఆఫ్రికాలో వన్యజీవుల వలస ట్రాకింగ్ మెరుగుదల నమోదైందంట. సరిపోతుంది. ఓకేనా. ఇక భారతదేశం గురించి ఈ అవుట్లుక్లో ఏం చెప్పారు? భారతదేశం వద్ద 7 సహజ మరియు మిశ్రమ వరల్డ్ హెరిటేజ్ సైట్లు ఉన్నాయి. ఇవి ప్రపంచ సహజ వారసత్వ విస్తీర్ణంలో 1.5%ని కవర్ చేస్తుందంట.
కాజిరంగా నేషనల్ పార్క్ మరియు మనాస్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అణచివేత వ్యతిరేక గస్తీలు నివాస పునరుద్ధరణ పర్యాటక నియంత్రణలో పరిసరాలు మెరుగైన అంట మంచి పురోగతి సాధించింది. ఇక్కడ పరిరక్షణ బాగుందంట. అపాయం ఉన్న సైట్లు ఏంటంటే సుందర్బన్స్ బయోస్ఫియర్ రిజర్వ్, ఉప్పుతనం పెరగడము, శాలినిటీ పెరగడము, తుఫాన్లు, సముద్ర మట్టం పెరుగుదల వల్ల మ్యాంగ్రోవ్ ఆరోగ్యం అనేది వాటి హెల్దీనెస్ అనేది తగ్గుతుందంట. వెస్టర్న్ ఘాట్ గనుల తవ్వకం, రోడ్ల నిర్మాణం, భూమి వినియోగ సమస్యల వంటివి వెంటాడుతున్నాయంట. ఓకేనా? సో సరిపోతుంది. ఎమర్జింగ్ కాంక్రన్, నందాదేవి మరియు గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్, గ్లేషియర్ రిట్రీట్, దూకుడు జాతుల ప్రభావం గంగా ప్రవాహంపై భవిష్యత్తు ప్రభావాలు చూపుతున్నాయని చెప్తున్నారు. సరిపోతుంది. ఓకేనా? భారతదేశానికి సంబంధించినవి ఇవి. IUCN ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ న్యాచురల్ రిసోర్సెస్ స్థాపన 1948లో. ప్రధాన కార్యాలయం వచ్చేసి గ్లాండ్, స్విట్జర్లాండ్. ఓకేనా? సరిపోతుంది. ఇక PM గతిశక్తి పోర్టల్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు నిన్నటి రోజున ప్రారంభించడం జరిగింది. గతిశక్తి పోర్టల్ భారతదేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆధునిక అవస్థాపన సౌకర్యాలు, మౌలిక సౌకర్యాలను మెరుగు చేయాలి అనే ఉద్దేశంలో భాగంగా. ఓకేనా? సో కేంద్ర ప్రభుత్వం PM గతిశక్తి పోర్టల్ను ప్రారంభించింది. ఈ వేదిక ద్వారా ప్రైవేట్ సంస్థలు, సలహాదారులు, పరిశోధకులు మరియు సాధారణ ప్రజలు మౌలిక సదుపాయాల ప్రణాళికకు అవసరమైన నాన్ సెన్సిటివ్ డేటా సెట్లకు నియంత్రిత యాక్సెస్ పొందగలుగుతారంట. ఈ పోర్టల్ను PM గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ పరిధిలో అభివృద్ధి చేశారు. ఈ సదుపాయం ద్వారా ప్రైవేట్ రంగ సంస్థలు వినియోగదారుల ఇళ్ళకే సమయానికి సేవలు అందించేందుకు అధునాతన అప్లికేషన్స్ అభివృద్ధి చేయగలుగుతాయంట. పోర్టల్ ప్రధాన లక్ష్యాలు ఏంటంటే మౌలిక సదుపాయాల ప్రణాళిక, పెట్టుబడి నిర్ణయాలు మరింత సమర్థవంతంగా ఉండేలా చేయడము, డేటా ఆధారిత విధాన నిర్ణయాన్ని ప్రోత్సహించడం అనేది ఉద్దేశం అంట. ఓకేనా? సరిపోతుంది. రైట్. PM గతిశక్తి మిషన్ 2021 అక్టోబర్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా ప్రారంభించబడింది. ముఖ్య ఉద్దేశం ఏంటి? మౌలిక సౌకర్యాలు, రవాణా, రోడ్లు, రైల్వేలు, పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు, ఇండస్ట్రియల్ కారిడార్లు వంటి వివిధ మౌలిక సదుపాయాల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయడం అనేది ఉద్దేశంగా చెప్పొచ్చు. రైట్. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వార్తలు నిలిచిన ఒక కొత్త సాలిడ్ జాతి. ముఖ్యంగా ఇలాంటి టాపిక్స్ని మీరు హిందూ న్యూస్ పేపర్లో లాస్ట్ పేజ్లో ఇటువంటివి కనబడతా ఉంటాయి. మనకి మీకు చెప్పే ప్రతి టాపిక్, ఈ కంటెంట్ మొత్తాన్ని కూడా మీకు నేను ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, న్యూస్ ఆన్ ఎయిర్, ఆల్ ఇండియా రేడియో, జాతీయ స్థాయిలో ప్రముఖ వార్తాపత్రికలు, రాష్ట్రీయ అంశాల గురించి అయితే మన రాష్ట్ర స్థాయిలో ప్రముఖ వార్తాపత్రికలు, అంతర్జాతీయ అంశాలైతే ఇంటర్నేషనల్ మంచి సోర్స్ ఉన్న వెబ్సైట్స్ కానివ్వండి, ఇటువంటి వాటి నుండి సమాచారాన్ని సేకరించి ఆ సమాచారాన్ని కూడా నిర్ధారణ చేసిన తర్వాత మీకు అందిస్తున్నాను. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇలాంటి టాపిక్స్ని చూస్తున్నప్పుడు నూతన జీవజాతులు కానీ, వృక్షజాతులు కానీ అనే ఒక టాపిక్ని చూస్తున్నప్పుడు వాటికి సంబంధించి మనం సైంటిఫిక్ నేమ్ ఏంటి, ఎక్కడ దాని ఆనవాళ్ళు బయటపడ్డాయి, కొన్నిటికి సంబంధించి ప్రత్యేకత ఏంటో చూడాలి. సో ఇక్కడ భారతదేశంలో తొలిసారి అరేనియస్ నాక్స్ సాలిడ్ జాతి అనేది వార్తల్లో ఉంది. ఎక్కడ? కేరళలో. సో కేరళలోని ఇడుక్కి వన్యప్రాణి అభయారణ్యంలో నిర్వహించిన తాజా సర్వేలో అరేనియస్ నాక్స్ అనే సాలిడ్ జాతిని భారతదేశంలో మొట్టమొదటిసారి గుర్తించారంట శాస్త్రవేత్తలు. ఓకేనా? అరెనిడే కుటుంబానికి చెందిందంట ఈ సాలిడ్ జాతి. ఓకేనా? సరిపోతుంది. రైట్. ఇక ర్యాంకింగ్స్, టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్స్, అందులో భాగంగా యూనివర్సిటీ ర్యాంకింగ్స్. మరొకసారి వార్తల్లోకి వచ్చిన మీరు వార్తాపత్రికలు చూడొచ్చు. ఇందులో మన భారతదేశానికి సంబంధించి ఏవి జాబితాలో ఏ స్థానంలో ఉన్నాయో చూద్దాము. టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ ముఖ్యంగా లండన్ కేంద్రంగా పనిచేసిన సంస్థ రిలీజ్ చేస్తుంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2026లో భారతదేశానికి చెందిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు దేశంలోనే అగ్రస్థానంలో ఉందంట. ఎవరు? సో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ బెంగళూరు. చాలా వరకు మనం ఇన్నోవేషన్స్ అటువంటివి చూస్తాం. IISc గురించి ప్రపంచ ర్యాంకింగ్స్లో తీసుకుంటే IISc 201 నుండి 250 ర్యాంక్ బ్యాండ్లో వరుసగా 3వ ఏడాది కొనసాగుతుందంట. అంటే వరల్డ్ ర్యాంకింగ్స్ తీసుకుంటే ఈ ర్యాంకింగ్ లిమిట్లో ఉంది. భారతదేశంలో అయితే టాప్లో ఉందంట. ఈ ఏడాది జాబితాలో భారతదేశం ప్రపంచవ్యాప్తంగా ర్యాంకులు పొందిన విశ్వవిద్యాలయాల సంఖ్యలో అమెరికా తర్వాత 2వ స్థానం నిలవడం విశేషం అంట. సరిపోతుంది. భారతదేశం నుండి అయితే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ బెంగళూరు మొదటి స్థానంలో ఉంది.
రైట్. సో టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ లండన్లోని ప్రతిష్టాత్మక ర్యాంకింగ్ సంస్థ 2004 నుండి ప్రతి సంవత్సరం ప్రపంచ విశ్వవిద్యాలయాల ర్యాంకులను ప్రకటిస్తూ ఉంటుంది. ఇక క్రీడలకు సంబంధించి మరి ఈరోజు లాస్ట్ టాపిక్ ఏషియన్ అక్వాటిక్స్ ఛాంపియన్షిప్ 2025 ఇటీవల ముగిసింది. ఇటువంటివి క్రీడలకు సంబంధించి ఏదైనా అంతర్జాతీయ టోర్నమెంట్లని లేదా ఛాంపియన్షిప్లను చూస్తున్నప్పుడు వేదిక ఎక్కడ జరిగింది, ఎన్నవ ఎడిషన్, ఎవరు నిర్వహించారు, పథకాల పట్టికలో టాప్లో ఎవరు ఉన్నారు, భారతదేశం ఏ స్థానంలో ఉంది, ప్రత్యేకతలు చూస్తే సరిపోతుంది. ఏషియన్ అక్వాటిక్స్ ఛాంపియన్షిప్ వేదిక వచ్చేసి మన భారతదేశంలోని అహ్మదాబాద్లో రీసెంట్గా ముగిసింది 11th ఎడిషన్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సో 11వ ఏషియన్ అక్వాటిక్స్ ఛాంపియన్షిప్ 2025 సెప్టెంబర్ 28 నుండి అక్టోబర్ 11 వరకు కొనసాగింది. డేట్స్ గుర్తుంచుకోండి. ఎక్కడ అహ్మదాబాద్లో ఉన్న వీర్ సావర్కర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో విజయవంతంగా నిర్వహణతో న్యూస్లోకి వచ్చింది. ఇది భారతదేశం తొలిసారిగా ఆతిథ్యం ఇచ్చిన ఎడిషన్. ఏషియన్ అక్వాటిక్స్ ఛాంపియన్షిప్కి భారతదేశం తొలిసారి ఆతిథ్యం ఇచ్చింది. అది 11th ఎడిషన్. ప్రపంచంలో అయితే మన భారతదేశంలో అయితే మొదటిసారి ఆతిథ్యము. ఎక్కడ అంటే అహ్మదాబాద్లో వీర్ సావర్కర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో జరిగింది. ఈ క్రీడల్లో మొత్తము 29 ఆసియా దేశాల నుండి 1100 మంది అథ్లెట్లు పాల్గొన్నారు. ఇక పథకాల పట్టికను కనుక మనం చూస్తే చైనా, సో పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా పథకాల పట్టికలో 54 పథకాలతో టాప్లో ఉంది. అందులో గోల్డ్ మెడల్స్ 40. ఇక రెండవ స్థానంలో కజకిస్తాన్, మొత్తం పథకాలు 23. మూడవ స్థానంలో జపాన్, పథకాల పట్టికలో మూడవ స్థానము, పథకాలు వచ్చేసి 21. ఇక భారతదేశం విషయానికి వస్తే మొత్తం సాధించిన పథకాలు ఆతిథ్య దేశం 13, స్థానం వచ్చేసి పథకాల పట్టికలో ఇండియా 11th పొజిషన్లో ఉంది. గోల్డ్ మెడల్స్ రాలేదు. ఓకేనా, సరిపోతుంది. ఇక 2025 సెప్టెంబర్ 28న గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్రభాయ్ పటేల్ గారి చేతుల మీదుగా ప్రారంభమైంది. అక్టోబర్ 11తో ముగిసింది. ఇందులో ఎవరెవరు నిర్వహించారంటే ఈ క్రీడను ఎవరెవరు నిర్వహించారంటే స్విమ్మింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, గుజరాత్ ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహించినాయి. రైట్. ఓకేనా, స్విమ్మింగ్కి సంబంధించి ముఖ్యంగా ఆక్వాటిక్స్ అంటున్నాను కదా. రైట్. ఏషియన్ అక్వాటిక్స్ ఛాంపియన్షిప్ ఆసియా స్థాయిలో స్విమ్మింగ్, డైవింగ్ అండ్ ఆర్టిస్టిక్ స్విమ్మింగ్, వాటర్ పోలో క్రీడల సమ్మేళనము. ఏషియన్ అక్వాటిక్స్ ఫెడరేషన్ వారు దీనికి సంబంధించిన కీలకమైన సంస్థ, ప్రధాన నిర్వాహక సంస్థ. కానీ మొదటి ఎడిషన్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1980లో. 2025 ఎడిషన్ ఏమో 11th ఎడిషన్ భారత ఆతిథ్యంలో జరిగింది. ఓకేనా. ఇక భారతదేశానికి సంబంధించి స్విమ్మింగ్ క్రీడలకు సంబంధించి నిర్వహణ, నియంత్రణ బాధ్యతలను స్విమ్మింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చూసుకుంటుంది. ఆ సంస్థ 1948లో స్థాపించబడింది. చూడండి, ఒక టాపిక్ ఉంది అంటే దానికి సంబంధించిన జీకే పాయింట్స్ని కూడా మీకు ఇస్తున్నాను. సో ఈరోజు ప్రశ్న ప్రతి ఒక్కరు సమాధానం ఇవ్వండి. 2025 అక్టోబర్ నెలలో దేశంలోని 5 బీచ్లకు బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అనేది దక్కింది. ఆ బీచ్ల పేరేంటి, అవి ఏ రాష్ట్రంలో ఉన్నాయి, ఈ గుర్తింపును ఏ అంతర్జాతీయ సంస్థ మంజూరు చేస్తుంది, ఆ అంతర్జాతీయ సంస్థ ప్రధాన కేంద్రం ఎక్కడ? సో ప్రతి ఒక్కరు సమాధానం ఇవ్వండి. మీకు జాగ్రఫీ అండ్ ఎన్వైర్న్మెంట్ సబ్జెక్ట్లో భాగంగా ఈ టాపిక్ నుండి కాంటెంపరీగా క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకేనా. ఇక ఈరోజు టాపిక్స్ని మనం క్విక్ రివిజన్ చేస్తే, ఫస్ట్ అర్థశాస్త్రంలో 3 నోబెల్ పురస్కారం అనేది రావడం జరిగింది. సో ట్రంప్కు అరుదైన గౌరవం, ఇజ్రాయెల్ దేశానికి సంబంధించి అత్యున్నత పౌర పురస్కారం ఇచ్చారు. ఆపరేషన్ గోల్డెన్ స్వీప్ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ వారి ఆపరేషన్. అండ్ ప్రపంచపు తొలి వర్చువల్ మ్యూజియం ఆఫ్ స్టోలెన్ కల్చరల్ ఆబ్జెక్ట్స్ యునెస్కో ప్రారంభించింది బార్సిలోనాలో. అండ్ దేశంలోని తొలి క్యూఆర్ కోడ్ ఆధారిత ట్రాఫిక్ జరిమానా కియోస్క్ రీసెంట్గా హర్యానాలో ప్రారంభము. అండ్ బిఎస్ఎఫ్ వైమానిక విభాగంలో తొలి మహిళా ఫ్లైట్ ఇంజనీర్ భావన చౌదరి. నెక్స్ట్ యునైటెడ్ నేషన్స్ ట్రూప్ కాంట్రిబ్యూటింగ్ కంట్రీస్ చీఫ్స్ కాంక్లేవ్కి భారత ఆతిథ్యం ఈరోజు ప్రారంభమైంది సదస్సు రక్షణ రంగానికి సంబంధించి. అండ్ గోవాలో అంతర్జాతీయ పర్పుల్ ఫెస్ట్ 2025 ఇటీవల ముగిసింది. నెక్స్ట్ ఐఐఎస్సి ఐఐటి మద్రాస్ మధ్య కుదిరిన భాగస్వామ్య ఒప్పందం బెంగళూరుకి సంబంధించి. అండ్ నీతి ఆయోగ్ వారు ఇటీవల విడుదల చేసిన ఒక రోడ్ మ్యాప్ ఫర్ జాబ్ క్రియేషన్ ఇన్ ద ఏఐ ఎకానమీ అని చెప్పేసి. అండ్ IUCN వరల్డ్ హెరిటేజ్ అవుట్లుక్ 4 ఇటీవల విడుదలైంది. ఇందులో పేర్కొన్న అంశాలు భారతదేశానికి సంబంధించి ప్రత్యేకంగా చూడండి. అండ్ PM గతిశక్తి పోర్టల్ ప్రారంభము, ఉద్దేశం ఏంటి? నెక్స్ట్ అరెనస్ నాక్స్ ఇటీవల వార్తల్లో చూసిన ఒక కొత్త రకమైన సాలిడ్ జాతి కేరళలో ఇడుక్కి ప్రాంతంలో కనుగొనబడింది.
టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2026 రీసెంట్గా రిలీజ్ అయింది. అండ్ ఆసియన్ అక్వాటిక్స్ ఛాంపియన్షిప్ 2025 ఆతిథ్య దేశం భారత్. సో అహ్మదాబాద్ వేదిక జరిగింది. అందులో పథకాల పట్టిక గురించి చూడండి. టాప్లో ఎవరున్నారు, భారతదేశం ఏ స్థానంలో ఉంది. అండ్ ఈరోజు ప్రశ్న, 2025 అక్టోబర్ నెలలో దేశంలోని 5 బీచ్లకు బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ దక్కింది. ఆ బీచ్ల పేరేంటి, అవి ఏ రాష్ట్రంలో ఉన్నాయి, మరి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ని ఏ సంస్థ, అంతర్జాతీయ సంస్థ మంజూరు చేస్తుంది, ఆ సంస్థ ప్రధాన కేంద్రం ఇక్కడ. సమాధానం ఇవ్వండి ప్రతి ఒక్కరు కూడా. సో ప్రతి ఒక్కరు మన యాప్ ఇన్స్టాల్ చేసుకోండి, జీవీకే స్టడీ సర్కిల్ యాప్. పోటీ పరీక్షలకు ఉపయుక్తంగా ఉండే కోర్సెస్ అందులో అందుబాటులో ఉన్నాయి, మీరు చూడొచ్చు. కొన్ని శాంపుల్స్ కూడా అందులో అందుబాటులో పెట్టని చూడొచ్చు. ఓకేనా, ప్రతి ఒక్కరు సమాధానం ఇవ్వండి. ప్రతిరోజు మన క్లాసెస్ని చూడండి. ఓకేనా, ఏమైనా మిస్లేనియస్ టాపిక్స్ ఉన్నాయనుకోండి, నో నీడ్ టు వర్రీ. రేపటి క్లాస్లో జోడించి డిస్కస్ చేద్దాము. రేపు మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.